నేనే ప్రమిళని మాట్లాడుతున్నాను. నా మొగుడు నన్ను భయపెడుతున్నాడే. నాన్సెన్స్. మొగుడుకు భయపడటం ఏమిటే? తన ఇష్టానికి అరుస్తున్నాడే. వాట్? అరుస్తున్నాడా? ఆల్ రైట్, నీ మొగుడు చేత మురుగుడు ఎలా మాన్పించాలో నేను చెప్తాను. ఓకే, 10 నిమిషాలకు బయలుదేరు. నేను స్నానం చేసి బయలుదేరుతాను. ఎంత దిగజారిపోయా ఉన్నాయా తమ్ముడు? లేకపోతే సొంత భార్యని దొంగచాటుగా బాత్రూమ్ కన్నాలోంచి కిటికీ సందులో చూసే కర్మ నీకేం పట్టిందన్నయ్యా? ఏం చేయను తమ్ముడు, డైరెక్ట్ గా చూసే దమ్ము నాకు లేవు. మీ వదినకు పగలంతా చీటీలు, రాత్రంతా దాని తాలూకు భేటీలు. నన్ను అసలు పట్టించుకోవట్లేదురా. నో, నువ్వు ఆర్డినరీ మ్యాన్ గా ఉండకూడదన్నయ్యా, సూపర్ మ్యాన్ లా ఉండాలి. అసలు సూపర్ మ్యాన్ కి ఆర్డినరీ మ్యాన్ కి తేడా తెలుసా నీకు? తెలుసు తమ్ముడు, ఇలాంటివన్నీ నాకు బాగా తెలుసు. ఆర్డినరీ మ్యాన్ అయితే ముందు డ్రైవర్ వేసుకుని దాని మీద ప్యాంటు వేసుకుంటాడు. సూపర్ మ్యాన్ అయితే ముందు ప్యాంటు వేసుకుని దాని మీద డ్రైవర్ వేసుకుంటాడు. అన్నయ్య, పెళ్లి కాకముందు రౌడీలా ఉండేవాడివి, ఇప్పుడేంటన్నయ్యా బీడీలా తయారయ్యా అన్నయ్య. ఓకే, ఏం చేస్తానురా, తప్పదు. నేనే కాదురా, డబ్బున్న పిల్లని పెళ్లి చేసుకుంటే గామా లాంటి వాడైనా కామాలా ఉండాల్సిందే. కామాలాగా ఎందుకు ఉండాలి? క్వశ్చన్ మార్క్ లో ఉండొచ్చు కదా. వస్తాను. ఏంటి మీ తమ్ముడితో హసు కొడుతున్నారు? రస్కులు, ఇంట్లో రస్కులు అయిపోయాయి, వచ్చేప్పుడు తెమ్మంటున్నాను. ఐసి, ఇవాళ మన ఇంట్లో చీటీ పాటుంది. మా ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళందరికీ బ్రూ కాఫీ కలిపివ్వండి. నేను బ్రూ కాఫీ కల్పను. వాట్? నేను చెప్తే మీరు చేరా? బ్రూ కాఫీ కల్పను, బ్రూ బ్యాండ్ ఫిల్టర్ కాఫీ చేసి పెడతాను. వెళ్ళేదో తగలు పెట్టండి. అరే కామా. కామానా అంటే? అంటే దిగజారిపోయిన ఫుల్ స్టాప్ అని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమయ్య శ్రీహరి? అయ్యా. ప్రొపరేటర్ గారు మురుగుతున్నారు, వెళ్ళు. అయ్యా. సార్ సార్ మరండి మరండి మరేమోనండి మా ఆవిడ మీతో మీ ఆవిడ పెంచమని అడగమందండి. అలాగే మా ఆవిడ అడిగి చెప్తా. అలాగే సార్. షడప్. మీ ఆవిడ జీతం పెంచమని అడగమంటే అడుగుతావటయా? సిగ్గులేదు? మనం మగాళం, ఆడవాళ్ళు ఆడించినట్టు ఆడే ఆటవ మనం కాదు. నేను మా ఆవిడ ఇద్దరు జాబ్స్ చేస్తున్నాం. అయినా సరే నేనంటే మా ఆవిడకి హడల్. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. షటప్ అంటే షటప్పే. షటప్ అంటే టక్కున వస్తుంది. అలా ఉండాలయా, వెళ్ళు. సరే సార్. చదువుకున్న పిల్లలు డబ్బున్న పిల్లల్లా కాదన్నమాట. సూరిబాబు, చెప్పడం మర్చిపోయినాయా, పోస్ట్ మ్యాన్ నీకోసం 3 సార్లు వచ్చేటాడు. నీకేదో రీస్ట్ పోస్ట్ వచ్చిందట. అందుకనే కదా సార్ తప్పించుకు తిరుగుతున్నాను. ఆఫీస్ టైంలో మాట్లాడుకుంటే పని ఇప్పుడు చేస్తారు. టాక్ లెస్, వర్క్ మోర్. వీడెక్కడ దొరికాండి బాబు మనకి? గురుగారు, కాఫీ తాగొస్తాను. సరిగానే బుల్డాగ్ బయటకు వచ్చే లోపల వచ్చేయి. అలాగే. వారం రోజుల నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ తీసుకోకుండా తప్పించుకుని తిప్పుతున్నారు. ఈ రోజున తీసుకోండి సార్. ఆహా, వారం రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్నానా? నా బంగారు కొండే తీసుకోవాలి కదా, తీసుకుంటాను ఆయన. అదేంటి కాళ్ళు వెనక్కి తిరుగున్నాయి? వెనక్కి తిరుగున్నాయి. అమ్మా, నేను దొరకను బాబాయ్. ఏమైంది? నీ జేబు ఏమైనా కొట్టేశాడా? నా జేబు కొట్టేయడం కాదయ్యా, నా జాబే పోగొట్టేసేలా ఉన్నాడు. రిజిస్టర్ పోస్ట్ వస్తే తీసుకోకుండా పారిపోతున్నాడు. ఇక్కడ దాక్కుంటే బెటర్. అమ్మా, అమ్మయ్యా, చూసావా నువ్వు పంపించిన రిజిస్టర్ పోస్ట్ తీసుకోకుండా ఎలా తప్పించుకున్నాను? నాన్న, నువ్వా? అవునరా, నేనే. నాన్న,
బయట కూడా ఈ మారు వేషాలేంటి నాన్న చండాలంగా? నీ నాటకాలు కట్టించడానికే ఈ మారు వేషాలు వేస్తున్నాను రా. అవునన్నా, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తున్నాను. నువ్వు ఇలా మారు వేషాల్లో కనిపించడమే గానీ నీ అసలు రూపం నాకు తెలీదు. అసలు నీ ఒరిజినల్ గెటప్ ఏంటన్నా? నీ పెళ్లిలో నా అసలు రూపంతో దర్శనం ఇస్తాను రా. అసలు నేను పెళ్లి చేసుకోను. ఏం చెప్పాలి? అలా అంటే నేను ఒప్పుకోను. నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే. మరి నాన్న, నీకు లక్షణమైన సంబంధం తీసుకొచ్చాను రా. ఆ పిల్ల ముఖంలో లక్ష్మిగా తాండవిస్తూ ఉంటుంది. వాళ్ళు కోటీశ్వరుడు. డబ్బున్న సంబంధం చేసుకొని అన్నయ్య ఎలా చెంచాలా మారాడో చూసావు కదా. నేను అసలు పెళ్లే చేసుకోను, చేసుకున్నా డబ్బున్న సంబంధం అస్సలు చేసుకోను. నీ లాజిక్ కూడా బాగానే ఉంది, వెళ్ళు. నన్ను వదిలితేగా వెళ్ళటానికి? ఇది పట్టుకో. ఈ ట్రిప్ ఇంకో మారు వేషం వేసుకొస్తా, ఇంకో సంబంధం తీసుకొస్తా. ఎందుకు చేసుకోవచ్చు చూస్తా. సో ఇప్పుడు నీకు అర్జెంట్ గా ఓ ఇల్లు కావాలంటావు? అవునండి. నీ అద్దెకుంటున్న ఇంట్లో వాట ఖాళీ ఉంది. నేను చెప్పానని చెప్పి ఓనర్తో మాట్లాడు. ఇదిగో అడ్రస్. ఓకే, వస్తాను సార్. థ్యాంక్ యూ. ఇదే ఇల్లు. ఇంటి ఓనర్ అనుకుంటాను. నమస్తే మేడం. నాకు ఇల్లు కావాలి మేడం. అదంతా పని చూపితా. మరి మీకు కల్లాబి చల్లడం, ముగ్గులేయడం, అంట్లు తోమడం, బాట్లు ఒదగడం వచ్చా మరి? అయ్య బాబోయ్, బ్రహ్మచారిని పసిగట్టేసినట్టుంది. వచ్చు మేడం. అయితే గంటస్తంభం దగ్గర మగ పని మనిషి కావాలని చెప్పారు. వెళ్ళి పనులు చేరు. పనిలో చేరటం ఏంటండి బాబు? అయితే నర్సమ్మ పంపిన క్యాండిలు కదా? క్యాండిలు కొవ్వొత్తి కాదమ్మా. ఈ ఇంట్లో పోర్షన్ అద్దెకిస్తారని తెలిసి వచ్చాను. అలాగా? ఆ. అయితే ఇంటి కలావని కలు. తమరు ఇంటి ఓనరు కాదా? ఆహా. మరి ఇంటి ఓనర్ ఎవరా? ఇంటావిడ నేనే బాబు. మీరా? మరి జంబర్గంజ్ ఎవరమ్మా? నా పేరు జమ్. నా పేరు చెప్పితే డమ్. పని మనుషుల సంఘానికి లీడర్ని. అర్థమైందా? అర్థమైంది, వెళ్ళమ్మా. ఓకే, బాయ్. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు సూరిబాబు. శంకర్రావు గారు పనిచేసే ఆఫీస్ లో పనిచేస్తున్నాను. మీ ఇంట్లో ఏదో పోర్షన్ ఖాళీ ఉందని శంకర్రావు గారు చెప్తే వచ్చాను. అలాగా, లోపల రా. అలాగేనండి. ఇదే బాబు ఖాళీగా ఉన్న పోర్షను. వెరీ గుడ్. ఇది హాలు, అది బెడ్రూమ్, ఇది కిచెన్, ఇది బ్యాక్ యార్డ్. చాలా విశాలంగా ఉందండి. చాలా బాగుంది. వెరీ గుడ్. ఇది గోదావరి నది అండి? ఎంత బాగుందో. రా బాబు, అద్దె నెలకి 500. ఆ, ఎవరికి వాళ్ళే కరెంటు బిల్లు కట్టుకోవాలి. అలాగే. రా. ఏమంటే ఇది బాత్రూమా? అపచారం అపచారం, పూజ గది నాయనా. సారీ అండి. అయ్ బాబోయ్, దెయ్యం, దెయ్యం. దెయ్యం కాదు బాబు, ఆ. దేవుడు, నా పతి దేవుడు. ఏమిటి, తమరి పతి దేవుడా? ఉమ్. అయ్య బాబాయ్. ఏమండి, ఆకులు కప్పారే పాపం, ఆఖరి దశ. అపచారం అపచారం, ఆయన పూజలో కూర్చున్నారు. పూజలో కూర్చున్నారా? అవును బాబు, పతే ప్రత్యక్ష దైవం అన్నారు కదా, ఆ దేవుళ్ళని ఈ దేవుళ్ళని పూజ చేయడం ఎందుకని మా వారిని పూజ చేసుకుంటున్నాను. ఇప్పుడే కోటి బిల్వ అర్చన చేశాను. ఇంకో సహస్రార్చన కూడా చేయకపోయారా? సరాసరి సమాధిలోకి వెళ్ళిపోయేవారు. అపచారం అపచారం. ఎప్పుడు పర్మనెంట్ గా ఇక్కడే కూర్చుంటారా? అప్పుడప్పుడైనా బయటకు వస్తుంటారా? వస్తారు. నేను హారతి ఇచ్చి ఉద్వాసం చెప్పగానే వచ్చేస్తారు. ఆ ఉద్వాసన ఏదో త్వరగా చెప్పేవే. ఈ ఆకుల లోపల ఒక్కబోసేస్తుంది. పైగా ఈ ఆకుల్లోంచి 2 గొంగళ పురుగులు నా చర్మాన్ని క్యాబేజీ తొక్కన కొరికినట్టు కొరికేస్తున్నాయే. ఇంకిలా కూర్చోవడం నా వల్ల కాదే. అపచారం అపచారం, అలాంటి అశుభ మాటలు మాట్లాడితే నా పుస్తలు తడగాస్త పుట్టుకుని తెగిపోతుంది. నా బొంద, ఇంకా సేపు ఇలాగే కూర్చుంటే నా ప్రాణాలు గుటుక్కుమంటాయి. ఆ తర్వాత నీ పుస్తులు పుట్టుక్కు జర జర డుబుక్కుమేనే. అబ్బబ్బా, అలా అల్లరి చేయకండి. అబ్బాయితో మాట్లాడి పంపించేగానే హారతి ఇచ్చేస్తాను. పంపించే. ఇల్లు నచ్చిందా బాబు? ఇల్లు అద్దె 2 నచ్చాయండి. సాయంత్రం వచ్చి చేరతాను. ఆ. ఆడవాళ్ళంటే ఇలా ఉండాలి. గుడ్ మార్నింగ్ మేడం. సార్, ఏంటి సార్ ఇది? ఏముంది, అది ముగ్గు, ఇది సిగ్గు. అది తెలుస్తూనే ఉంది సార్. మీరు చీర కట్టుకుని ముగ్గులేయటం ఏంటి సార్? అదేంటో నోయ్, ఈ చీర కట్టుకోకపోతే ఆ ముగ్గేసి మూడే రాదు. మీసాలు దువ్వుకోవాల్సిన చేత్తో ముగ్గులు పెట్టడం ఏంటి సార్? అదే,
మా ఆవిడ చదువుకుంది, పైగా ఉద్యోగం చేస్తుంది. ప్రతి పని ఇద్దరం సమానంగా చేసుకోవాలని రూల్ పెట్టింది. నిన్న ముగ్గేయటం ఆవిడ డ్యూటీ, ఇవాళ ముగ్గేయటం నా డ్యూటీ. రాత్రిపూట తన్నులు తింటా ఒకటి అనుకున్నాను, పగలపూట ముగ్గులు పెట్టడం కూడానా? సరే కానీ ఇవాళ నేను ఆఫీస్కి రానురా. రా. నన్ను రా అంటావా? నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? అకౌంటెంట్ని. చైతి చైతి తీయకపోతే ఏం చేస్తావా? ఏం చేస్తానా? ఇలాంటి ముగ్గులే చీర కట్టుకొని ఆఫీస్ చుట్టూ పెడతారని మేనేజర్తో చెప్తా. బాబు అరే ఎంత అకౌంటెంట్ అకౌంటెంట్ ఆఫీస్ లో హిట్లరు, ఇంట్లో బట్లరు. అది సరే గాని నా సెలవు సంగతి ఏం చేసావురా శంకు? శంకా? అలాగే ఇస్తాను, వెళ్తావు కదా. వెరీ గుడ్ బాయ్. నువ్వు వస్తానా? ముగ్గులు పెట్టుకో ముగ్గులు. వీడికి అనవసరంగా ఇల్లు ఇప్పించి దొరికిపోయానే. టీ కొట్టించబోయా? కొట్టిస్తాన్రా. నాన్న నువ్వా? అవునరా. ఈ దరిద్రం ఏంటి? రే నీకు మంచి సంబంధం చూశాను, పిల్ల ఎంఏ పాస్ అయిందిరా. నేను చదువుకున్న పిల్లని చేసుకోను. చెప్తాను రా. ఆగిపోయారే, తోండి. ఇది చాలా అన్యాయమే. మొగుడు చేత అంట్లు తోయించకూడదు. అబ్బో, మొగుడైతే ఏమిటంట? కొమ్ములు వచ్చాయా? పెళ్ళాకే వచ్చాయి కొమ్ములు. తోమండి. అది కాదే, ఎంకాం పాస్ అయ్యానే. నేను ఎంఎస్సి పాస్ అయ్యాను. అంట్లు తోవడం లేదు. తప్పదా? తప్పదు, తోమండి. చూసావుగా నాన్న, చదువుకున్న పిల్లని చేసుకుంటే అంటు తవ్వడానికి ముగ్గులు వేయడానికే సరిపోతుంది నా బతుకంతా. అందుకని చచ్చినా చదువుకున్న పిల్లని చేసుకోను. పెళ్లి పటాకు లేకుండా ఇట్టాగే పడుంటావా? ఒరే ఇప్పటికే గిలస పారిపోయిన మట్ట గిలసలా తయారేవరా. చూడు, బావు మీద గిలక్కైనా తోడుకోవడానికి ఓ తాడు ఉండాలరా. డబ్బు గల వాళ్ళు చదువుకున్న వాళ్ళంతా ఒక్కలాగే ఉండరు. అయినా సరే నేను చచ్చినా పెళ్లి చేసుకోను. ఎలా చేసుకోవో, ఎందుకు చేసుకోవో నేను చూస్తానురా. ఈ ట్రిప్ ఇంకో సంబంధం తెస్తా. మళ్ళీ ఏ మారువేషంలో కొడతాడో ఏమో. నాకు ఇలాంటి తండ్రి దొరికాడేంటి నాయనా? అంత పొడుగున్నా సైకిల్ తొక్కటం రాదా? సైకిల్ తొక్కడం కూడా పెద్ద గొప్పేటి. ఇలా అయ్యి తొక్కి పడేస్తా. అయితే తొక్కు చూద్దాం. అయ్యి బాబోయ్, అమ్మో నువ్వా? మొన్న నదిలో కొట్టుకుపోకుండా కాపాడావు, ఇప్పుడు సైకిల్ తో గుద్దుతావా? నన్నంటావేటి? నువ్వు చూసుకుని అడగక్కర్లా పిల్లడా? పిల్లోడా? వాడెవడు? నిన్నేరా బుల్లడా? బుల్లోడా అంటే నేను బుల్లోడు పిల్లోడులా కనిపిస్తున్నానా? ఇంకా నయం సంకనేసుకొని జోలపాటు పాడావు కాదు. ఇంతకీ నువ్వెవరు బుల్లి? మా ఊరు సంతనూతరపాడు. నా పేరు వెంకటలక్ష్మి. మా అయ్య నన్ను ముద్దుగా ఎంకమ్మ అంటాడు. పుష్కరాలకి గోదాట్లో తానం ఆడదామని వచ్చా. అల్లదిగో ఆ పచ్చమెరగలోళ్ళకి మా ఊళ్ళో 5 ఎకరాల పొలం ఉంది. ఆ పొలాన్ని మా అయ్య కౌలుసేస్తాడు. ఇదిగో నిన్ను ఇలా గుద్దేశానని వాళ్ళకి చెప్పకే చంపేస్తారు. ఐసా మా ఊరొత్తే కొనిపెట్టాలి. అందాక ఈ జీడితును. జీడే? మరి నీకో? మర్చిపోయాను. కొరికిత్తా? కొరికిస్తావా? ఏ ఎంగిలైపోతానా? సర్లే, కాగెంగిల్ చేసిత్తా. ఇందా వస్తాను. వెంకటలక్ష్మి నా పెళ్ళం అయితే నా అంత లక్కీ ఫెలం కూడుండడు. ఇప్పుడే ఈ విషయం ఇంటి వాళ్ళతో మాట్లాడతా. కంగారు పడకండి, నేను సూరిబాబునండి. నా కాలుకి నిద్ర లేపడంలో ఏమిటి నీ ఉద్దేశం? మీకు సీక్రెట్ చెప్పాలండి. నీకు నాకు రహస్యాలు ఏమిటయ్యా? ఏంటే ఎందుకు ఎలా అరిచావు? ఎలా చెప్పనండి? సూరిబాబు నన్ను బలాత్కారం చేయబోతున్నాడు. బలాత్కారమా? వెళ్తే నా ఒళ్ళు కాలిపోతుంది, వెళ్ళకపోతే నీ శీలం కూలిపోతుంది. ఇప్పుడు ఎలా? ఎందుకు అరిచారు? ఇతను మీకు తెలుసని ఇల్లు అద్దెకిస్తే అర్ధరాత్రి వచ్చి నా కాలు గెక్కుతున్నాడు. నేను అందుకు కాదండి. ఎందుకు చెప్పనివ్వండి. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? ఏమండి, ఇతను పూజకు పనికిరాని పువ్వండి, కర్పూరంలో ఉండే ఉప్పండి. పువ్వు లేదు ఉప్పు లేదు, ఊరుకోమ్మా. నేను కావాలనే కాలికి నిద్ర లేపా. ఆవిడ నిద్ర లేపాల్సిన అవసరం నీకేమిటయ్యా? చెప్తా. పల్లెటూరు నుంచి వచ్చిన వెంకటలక్ష్మిని
10 నిమిషాల క్రితం నేను గాఢంగా ప్రేమించా. ఆవిడ నాకు పిచ్చపిచ్చగా నచ్చింది. నచ్చితే వెళ్ళి ఆ పిల్ల కలుగోకు. ఏమిటి ఒకటి ఎందుకు? అపార్థం చేసుకోకండి. ఆ అమ్మాయికి చదువు లేదు, డబ్బు లేదు, జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయి ముందుకు రాకు, గోకుతాడు. ఏమే ఎవడో ఏదో బలాత్కారం అన్నావు, కొంపతీసి అయిపోయిందా ఏంటి? నువ్వు మాట్లాడటం లేదు. వెంకటలక్ష్మి పెద్దవాడితో మాట్లాడమని చెప్దామని ఆంటీని నిద్ర లేపానండి. ఈ మాట ముందే చెప్పొచ్చు కదయ్యా. ఏంటోనండి మూడ్ వచ్చేసింది. ఏమండి మీరు వెళ్ళి వెంకటలక్ష్మి వాళ్ళతో మాట్లాడండి. మళ్ళా మధ్యవర్తి ఎందుకయ్యా? రేపే వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ నాన్నతో డైరెక్ట్ గా మాట్లాడతాను. థ్యాంక్స్ అండి. వస్తానండి. వీడి దుంపదిగా వీడి పెళ్లి వరకు నువ్వు నా దగ్గరే పడుకో. మావిడి దగ్గర కాబోయే మామగారితో మంచి చెడ్డ మాట్లాడడానికి వెళ్తున్నాను. కట్టింగ్ సూపర్ గా ఉండాలి. పెళ్లి కొడుకు ఎవరండి? తమ తమ్ముడా అండి? కాదు, మా అబ్బాయి, 4వ అబ్బాయి. పెచ్చ పెచ్చ ప్రశ్నలేక అమ్ముడా, కొడుక, మనవడా, నా పిండా కూడా సరిగ్గా చేయి. మా వానరండి. ఏరా ఈరోజు గడ్డలు ఎన్ని వచ్చాయి, కటింగ్లు ఎన్ని వచ్చాయి? వేళ్ళు వచ్చాక ఎవరు సారు అలే కదండి. ఒక కెదవ కూడా రాలేదండి. ఈ తలకాయ పోనీయండి. ఏంటి కటింగ్ చేస్తున్నావా? హాయ్. ఏంట్రా ఈ కటింగ్? ఇలాగే నా కటింగ్ చేసేది? ఇక్కడ ఏంట్రా ఈ లెవెల్ చూసుకోనక్కర్లేదా? కుదా రైట్రా. ఈ లెవెల్ ఏంటి, ఈ లెవెల్ ఏంట్రా? ఇలాగే నా చేసేది, ఇలాగే. ఈ ఫేసు ఈ కటింగ్ చూసి ఎవడన్నా మన షాప్కి వస్తారా? అపో ఇలా రా, నువ్వు ఇలా రా, ఇక్కడ నిలబడు. చెప్పండి సార్. వాడికి కట్టింగ్ సరిగ్గా చేయటం చేత కాకపోతే వాడిని కొట్టే హక్కు నీకుంది. కొట్టొచ్చురా, నేను కాదన్ను. కానీ వాడు ఏమంటారు? వాడు షాప్ పెట్టిన తర్వాత వచ్చిన మొదటి యదవని నేనేనంట. నీ తప్పే లేదా నీకు? ఈ సైడ్ ఎంట్రో ఇలా ఉందని ఇలా కొడతావా? ఆ సైడ్ ఎంట్రో అలా ఉందని అలా కొడతావా? అసలు నీ ఫేస్ నీకు గుండు కొక్కిచ్చేస్తాను రా. గుండు నిన్ను. ఏంట్రా మీకోసం ఎవరు వచ్చారు? ఎవరాళ్ళు? కొత్త నుంచి దొంగ వస్తున్నా. అట్టగే ఇదేమిటి సంసారాలు పట్టుకుని సాన్లు అంటాడు? అబ్బా వరసాని అంటే అమ్మగారని అర్థమే. ఇప్పుడు చెప్పండియా. ఏం లేదండి, మీ వెంకటలక్ష్మిని మా సూరిబాబుకి ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాం. మా సూరిబాబు మరీ అంత తీసి పారేసేవాడు కాదండి. అవునండి, నేను చాలా బుద్ధిమంతునండి. మా సూరిబాబుకి మీ అమ్మాయి చాలా బాగా నచ్చింది. వీడికేంటంటే ఎవడికైనా నచ్చాల్సిందే. నా బిడ్డ బంగారు బొమ్మ, దాన్ని పెళ్లి చేసుకోవాలంటే ఇది కట్టకాలకుల విషయమా? అవేవి వద్దంటున్నాడు బావాడు. వద్దంటానికి ఆడెవడంటే తీసుకున్నది నేను. ఏంటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి కట్నం ఇవ్వాలా? అవునయ్యా, నా బిడ్డను మనవాడాలి అంటే 10,000 రూపాయలు కట్నం ఇవ్వాలి. కట్టమా? మేయం. అయితే నా బిడ్డను కూడా నేను ఇవ్వను. కొని. ఏమంటాండి అంత మాట అనకండి. పోలేండి, నేను ఇస్తానండి కట్నం. ఏమిటయ్యా నీ కన్నుకరా కాలంకరా? ఈ పిల్లలు కాబట్టి మరో పిల్లలు మనవాడచ్చు. అలా అలా కుదరదు. నేను వెంకటలక్ష్మి చేసుకుంటా. వెంకటలక్ష్మి చేసుకోవాలయ్యా. చంటి పిల్లడు జైల కోసం వచ్చినట్టుగా. మరి ఏం చేస్తాం? అలాగనయ్యా, ఇస్తాం కట్నం. చూడండి, నా బిడ్డను నేను చాలా గాఢంగా పెంచుకున్నాను. ఏది ఏమైనా సరే కోపం చేసుకోకూడదు, నోరు చేసుకోకూడదు. ఇక బాబా నీకే చేయి చేసుకోకూడదు. కాపురమైనా చేసుకోవచ్చా? అది కూడా చేసుకోకూడదా? చెప్తున్నాడంటే అయితే కొండయ్య గారు అంతేనా ఇంకేమైనా? ఇంకానా అంటే ఉందండి. నాకెప్పుడు బెంగ అనిపించినా సరే నేను నా బిడ్డంటికి వచ్చేస్తాను. నన్ను కూడా నువ్వు అతి మర్యాదగా చూసుకోవాలా. అలాగే చూసుకుంటానండి. ఏమిటా ప్రతిదానికి గంగిరెద్దులా తలుపేస్తావు? సంక్రాంతి నాడు పుట్టుంటాడు. కరెక్ట్. మామ అల్లుడికి మర్యాదలు చేయాలి కానీ అల్లుడు మామకు కాదు. కుదరదని చెప్పు. కుదురుతుంది. వెంకటలక్ష్మి కోసం నేను ఏమైనా చేస్తాను. మీరు అడిగినవన్నీ ఒప్పుకుంటున్నానండి. ఆహా, నువ్వు నాకు బాగా నచ్చవయ్యా పొట్టెల్లుడు. అయితే ముహూర్తాలు పెట్టుకోవచ్చుగా? పెట్టుకోండి బాగా. ఏంటి ముంత పంపదీసి మీ నాన్న కళ్యాణం పంపించాడేంటి? పాలు, గౌడిగేటి పాలు. అవునా? కళ్యాణం కూడా కంగారు పడ్డారు. కొంచెం గ్లాసులో పంపించవచ్చుగా, ముంతలో పంపించకపోతే
ఆచారం ఒకటి మళ్ళీ అయ్యో, తాగాలి కదూ నువ్వు కూడా తాగు. ఆపు ఆపు ఆపు, ఎక్కువ తాగితే నిద్ర వచ్చేస్తుంది. ఏంకి నువ్వు మంచం ఎక్కి కూర్చో. ఎంత ఈజీగా ఎక్కిందో. ఎంకి నీ అందమైన బుగ్గలు ఈగడి తరకల్లా ఉన్నాయి. నాకేం చేస్తాయి, చిన్నప్పటి నుంచి ఎన్నా మేగడ పెట్టి పెంచిన పిల్ల. మరి మీ బాబు బయటే పడుకున్నాడా? ఇంకెక్కడ ప్లేస్ లేదా ఇడికి? అసలు పెళ్ళే వద్దనుకున్నా నేను తొలి చూపులోనే నిన్ను ప్రేమించాను. వెంటనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను తెలుసా? ఓయ్ అల్లుడా, ఈ రేత్రంతా ఎట్ట కబుర్తోనే కాలక్షేపం చేసేస్తావేంటి? మామగారు టోటల్ గా నైట్ నైట్ అంతా ఇక్కడే పడుకుంటారా? అసలు మమ్మల్ని ఏకాంతంగా ఉండనివరా? అలుపడ్డుంది కదంటయా. లేకపోతే లోపలికి వచ్చి పడుకునేవారా? ఇంతటి శుభకార్యం మా ఇంటి దగ్గర చేసుకునేవాడిగా ఇక్కడ ఎందుకు? ఇది అల్లుడు కంగారు పడబోకబోయా, నేను అట్ట వెళ్ళి తారి తోపులో పడుకుంటాలే. అల్లుడు ఆడదిక్కులేని సంసారం ఎట్ట చెప్పాలో నాకు అర్థం కావట్లేదయ్యా. కాస్త అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. అలాగే. ఇదిగా మొరిగే ఒక కరవదంటారు, కబుర్లు తగ్గించు, తలుపు వేసుకో. అమ్మయ్యా, మీ నాన్న వెళ్ళిపోయాడు. కమాన్. ఎవరు దొరసనమ్మ గారు వచ్చారు? పిచ్చి మొహమా, దొరసానమ్మ గారు కాదే ఇది. నేనే చెప్పుకుంటాను. నా పేరు జమ్. నా పేరు చెప్పితే జనమంతా డమ్. పని మనుషుల సంఘానికి లీడర్ని నేను. మీ ఇంట్లో ఆంట్లు తోమడం, బాట్లు ఒదగడం, ఇల్లు ఒడవడం, ఇలాంటివి పనులు ఏమైనా సరి చేసేతాను. ఒక్క మాటలో చెప్పాలంటే పని మనిషి అన్నమాట. మొదట్లో నన్ను కూడా ఇలా కొట్టింది మా తల్లి. పని మనిషా? అయినా మావా, ఇంటి పనులు చేసుకోవడానికి నేనుండగా పని మనిషి ఎందుకు దండగా? ఎంకమ్మా, నా ముద్దుల లంకెమ్మా, ఇలాంటి పనులు నీ చేత చేయిస్తే నీ చేతులు కందిపోవు. మావా, నేనంటే నీకెంత ఇది మావా. రాక అంట్లేత్తా. నన్ను అక్క అని పిలవకూడదు. చెల్లి అని పిలిస్తే తనకన్నా పెద్దదనుకోదు. నాకన్నా పెద్దది అక్క అంటే తప్పేటి? అట్ట చెప్పమ్మ సెల్లమ్మ, వస్తాను మరిది. మరిదే? ఓయ్, నా పేరు జమ్. నా పేరు చెప్పితే జనమంతా డమ్మ. ఓరే దేవుడు, ఇహ నుంచి ఇది నన్ను మరిది మరిదని 10 మందిలో నా మర్యాద తీసేది కదా. ఏమయ్యా కొత్త పెళ్లి కొడుకా? ఏ సార్, ఈ రోజు ఆఫీసు రావా ఏంటి? ఎందుకు రానండి, మా టిఫిన్ రెడీ చేసింది, తినేసి వస్తాను. మరిది తప్పక ఊడతాను. ఈ జమ్మునికి బొమ్మని నాతో చెప్పలేదే? బొమ్మ? బొమ్మ అంటే ఏంటండి? బొమ్మ అంటే బంధువు అని. ఇది నాకు బంధువు ఏంటండి? మా ఆవిడ దీన్ని అక్క అని వరుస కలిపింది, ఇదేమో నన్ను మరిది అని వరుసలు కలుపుతుంది. అంతేనా? సూరిబాబు గారు, మీ పని మనిషి క్యారియర్ తెచ్చింది. పని మనిషి రమ్మను. సూరిబాబు, అది అసలే జమ్, నీ పని ఢామ్. జమ్ వచ్చిందా? కొంపదీసి నన్ను మరిది అని పిలుస్తుందేమో. మావా. ఎంకమ్మా, నువ్వా? మావా, పొద్దుట ఎప్పుడో ఇంత టిఫిన్ తినేలావు, ఆకలితో నకనకలాడుతుంటావని కోడిగురు, ఏట మాంసం, చేపల పులుసు చేసి అట్టుకొచ్చా. ఎందుకంతా ఏంటి అలా నోళ్ళు తెరిచి చూస్తారు? మీరందరూ ఇలా రండి. వాళ్ళందరికీ కాదు, నీకొక్కడికే అట్టుకొచ్చాను. మై డియర్ కొలీగ్స్, ఈమె నా భార్య, పేరు వెంకటలక్ష్మి. ముద్దుగా ఎంకమ్మ అని పిలుచుకుంటారన్నమాట. ఏంటి, నేను ఏరికోరు చేసుకున్న నా ముద్దుల భార్య. దండాలండి. అయ్యి బాబాయ్ తెలుసు. మీ జన్మలో ఎప్పుడైనా మీ భార్యలు ఇలా క్యారేజ్ తీసుకొచ్చారా? డబ్బున్న వాళ్ళైతే పని మనుషుల చేత పంపిస్తారు, చదువుకున్న వాళ్ళైతే అసలు వంటే చేయరు. పిలుస్తున్నట్టున్నారు, వస్తాను. ఇప్పుడే పిలుస్తారులేండి. ఎంకమ్మా పద. మావా, ఇది మాసటి రుచిగా ఉంది, తిను. నేను తింటానులే ఎంకి. తిను మావా. ఎంకి, నువ్వు ఇలా ప్రతి ముక్క కొరికి భక్త శబరి టైప్ లో రుచి చూసి నాకు తినిపించక్కర్లేదు. నేను తింటాను కదా, నేను తింటా.
నీకు సరిగ్గా తింటావు శాత అయితే జానబెత్తనే ఎందుకుంటావు ఇంకో 2 గుప్పిళ్ళు ఎదిగేవాడివి. ఏంటాళ్ళు అట్ట నవ్వుతారేటి? నవ్వు కాదు, వాళ్ళకి పెట్టలేదని ఏడుపు. ఎంకమ్మా నువ్వు రెడీగా ఉండు, సాయంత్రం సినిమాకి వెళ్దాం. చిలిమాకా? చిలిమాకి కాదు, సినిమాకి. మావా నేల కొద్ది మావా బెంచ్కి వెళ్దాం మావా. బెంచికి ఏమక్కర్లా, కుర్చీకి వెళ్దాం. కుర్చీకా? మావా ఇప్పుడే చెప్తున్నా, ఒంటి బెల్లో కలర్ సోడా ఇప్పించాలా. ఇప్పిస్తాను గాని నువ్వు వేలెత్తి 10 మందిలో చూపించక్కర్లా. ఏంటా బాబు, మీ టిఫిన్ మీరు తినండి. ఎంకమ్మా ఇది తీసుకోమని బయటకు వెళ్తుందో పిచ్చి మొహాలారా. మావా మనం ఏ సినిమాకి వెళ్తున్నాం మావా? ఏదో సినిమాకి తీసుకెళ్తారు కానీ నీ హుషారు చూస్తుంటే సినిమా హాల్లో విజిల్స్ చేసేటట్టున్నావు. పో మావా. ఒట్టుడు బలి పిల్లలు పెట్టాడరా. పల్లె పిల్ల మంచి బిర్రు మీద ఉంది రోయ్. యాదవ సచ్చినోళ్ళు వాళ్ళతో ఎందుకులే మావా, మనం వెళ్దాం పద. పొట్టోడి కోపం చుట్టుందిరా. ఎత్తులేడు వాడే దొరికాడేట నీకు. వదలు, వాళ్ళంతా చూస్తా. వదలు వదలు వదలు. అయిపోయి వదలమంటే వదిలేసావేంటి? నా సంగతి తెలియదు వాళ్ళకి. నాకు కరాటే జూడో తెలుసు. కొట్టానంటే చస్తారు, చస్తే పోలీస్ కేసు అవుతుందని మానేస్తున్నా. పారిపోతారేంట్రా? ఈసారి రండ్రా. ఇంకా మన జోలికి రారులే గాని రామా సినిమాకి వెళ్దాం. రామా మావా మావా ఈ మరమడం ఇంకా కదలదేటి? ఇంకా 10 నిమిషాలు టైం ఉంది ఎంకమ్మా. అలాగైతే ఈ లోపు నువ్వు వెళ్ళి మరమర అట్టుకురా. చుట్టూ సూపర్ మార్కెట్ పెట్టుకున్నావు కదా? నాకు కాదు, నది మధ్యలోకి వెళ్ళాక చేపలు గీయడానికి. అలాగే. మెల్లిగా రాలే. చిచి, ఇలాంటి అలగాదనంతా ఎక్కుతారని నేను ఈ లాంచ్ లో షికారికి రానంది. ఎవరిని అలగంటున్నావు? నువ్వు అలగా, నీ బాబు అలగా, నీ తాత అలగా, నీ ముత్తాత అలగా. శతప్పు గీతప్పు అన్నమాట చెప్పు తీసి కొడతాను. కొట్టినా కొడుతుంది. సారీ చెప్పవే. ఏమిటి? నేను దీనికి సారీ చెప్పాలా? దీన్ని ఏంటే చెయ్యెత్తుతున్నావు? నా ఈ పిడకలు కొట్టిన చేతులు. ఓహో మరిది గారా? ఈవిడేనా తమను ఏరి కోరి చేసుకున్న పల్లెటూరి బయట? ఏటి మరిదా? ఓహో ఈవిడేనా ఏటి మీ అన్నయ్య గారి ముక్కుకి పలుపుతాడే సాడించే పట్నవాస పత్తిత్తు? ఏయ్ మాటలు సరిగ్గా రాని. నోర్మోయ్, మొగుడిని ఎట్టా చూసుకోవాలో తెలియదు నువ్వు ఆడదానివి, నీదో బతుకు. సిపా ఇటటోళ్ళతో మాట్లాడిన పాపమే. ఓహో మరిది గారు ఎంత చక్కటి నాటు పిల్లని చేసుకున్నారు. ఈ మాత్రం దానికేనా మా చెల్లెల్ని కాదన్నది? పదండే మనం వేరే లంచ్ వెళ్ళిపోదాం. మావా మరమరాలు అట్టుకొచ్చావా?
ఎక్కడ ఎక్కడమ్మా? ఎక్కడ చూడండి. ఎక్కడి నుంచి అబ్బాయి రక్తం? చూద్దాం రండి. ఇది భజగోవింద గారి పోర్షనే కదా? సూరిబాబు, అస్తమానం పూజలు పునస్కారాలని ప్రాణాదిస్తుందని భజగోవిందం వాళ్ళ ఆవిడ మర్డర్ చేశాడు. కరెక్ట్ గా దయ్యి ఉంటుందండి, లేకపోతే ఇంత రక్తం ఎలా వస్తుందండి? రండి లోపలికి వెళ్ళి చూద్దాం. అమ్మో నేను రాను, నాకు భయం. రక్తం చూస్తే భయం, ముగ్గురుతో మాత్రం సమాన హక్కులు కావాలి. రేపటి నుంచి హక్కులు లేవు గిక్కులు. నా హక్కులు మాత్రం నేను వదులుకోను. పదండి వెళ్దాం. సర్లేండి, ముందు శవాన్ని చూద్దాం పదండి. పదండి. హక్కులు కూడా తర్వాత. తలుపేసిందే సూరిబాబు, తలుపుతోయ్. తలుపు తీసే ముందు పోలీస్ రిపోర్ట్ ఇస్తే బెటర్ ఏమో. అవును. అసలు ఎవరు ఎవరిని మర్డర్ చేశారో తెలియాలిగా ముందు. అది కరెక్టే. తోయ్. అయ్య బాబు, తీవయ్యా బాబు. ఆంజనేయం ప్రసన్నాంజనేయం. బాబు నేనే భజగోవిందాన్ని. భజగోవిందానివే? మరి ఒంటి నిండా రక్తమేంటి? మీ ఆవిడ చంపేశావా? నేను చంపడం ఏంటయ్యా బాబు, పెళ్ళయిన దగ్గర నుంచి ఆవిడే నన్ను చంపుకు తింటేను. నిన్న దీపాల వేళ దగ్గర నుంచి ఈ రోజు కోడి కూసే వేళ దాకా కుంకుమార్చన చేసిందయ్యా బాబు. పతిదేవా పతిదేవా, ఏ ఏమిటి ఇంకా ఇలాగే ఉన్నారు? వెళ్ళి స్నానం చేసిరండి, పసుపార్చన మొదలు పెట్టాలి. పసుపార్చన కాదు, సున్నపార్చన మొదలెట్టు. శుభ్రంగా చచ్చి ఊరుకుంటాను. నీకు నాకు పేడ వదిలిపోతుంది. ఏమిటండి అలాంటి మాటలు అంటారు? మీ క్షేమం కోసమే కదా ఇవన్నీ చేస్తున్నాను. నా క్షేమం కోసమా? చావు కొట్టి చెవులు మూడు అంటే ఇదేనే. సరే సరే, ఆకలేస్తుంది. నైవేద్యం పెట్టి నైవేద్యం పెట్టి. నోనో, సూరిబాబు పెళ్ళైన సందర్భంగా మా స్టాఫ్ అంతా పిక్నిక్ ప్రోగ్రామ్ పెట్టాం. మీరు అక్కడ రావాలి, నైవేద్యం కూడా అక్కడే. పిక్కు నిక్కు అంటే ఏటి మావా? టిక్కు టిక్కు మరి వస్తావుగా, అక్కడ చెప్తానులే. ఈ చీటీలు తలా ఒకటి తీయాలి, ఎవరికి ఏదొస్తే అది చేయాలి. తీయండి, తీసుకో, తీయండి. ఏం ఓనర్ గారు, ఏమొచ్చింది? ఏమొచ్చిందే? ఇష్టమైన వ్యక్తిని ముద్దు పెట్టుకోవాలి. వీళ్ళలో పెట్టుకోవాల్సిందే. ఎవరు వాళ్ళ ఎక్కి మ్యాన్? నాకేటొచ్చింది చూడు మావా. పాట పాడమని వచ్చింది. మీరందరూ చదువుకున్నోళ్ళు, మీ ముందు నేనెలా పాడగలను? లేదు. అంటే ఏంటని ఉద్దేశం? ఏదో పాట పాడమన్నాం కదా అని బ్రాకెట్ లో ఉన్న సీక్రెట్లన్నీ పాట రూపంలో పెట్టి పాడేస్తావా? పెళ్ళైన కొత్తలో కొంత సిగ్గు కంగారు ఎవరికైనా ఉంటాయి, అవి నాకు ఉన్నాయి. అబ్బా ఏటి మావా సెవి కోసం మేకలా గింజుకుంటావు? నే పాడింది నీ గురించి కాదు. మరి ఎవరి గురించి? వాడి గురించి. ఓ వాడి గురించా? ఓరి వరి 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 వరి, నా గురించే అనుకున్నాను. నువ్వు భలే జోకులేస్తావు, భలే జోకులేస్తావు. వాడి గురించా? నా గురించేమనుకున్నాను. పిచ్చోడిని. వాడా? ఎవడే వాడు? ఎవడే వాడు? చెప్పు, ఎవడే వాడు? ఏంటా ముసుగురావులు? చెప్పే, ఎవడే వాడు? నావాడు. నీ వాడా? అమ్మో, నిజమా? నేను కాకుండా నీ వాడు ఇంకొకడున్నాడన్నమాట. ఎవడే వాడు? ఈడు. నేనా? వాడేమో అనుకున్నాను. నువ్వు భలే జోకులేస్తావు ఎంకమ్మా. నీకేమైంది? మగ పుట్టక పుట్టి చీరకి ఫాలు కుట్టుకుంటూ కూర్చున్నావా? ఇంతకాడికి ఏను యోగు చూసుకోవయ్యా. నేను చీరకి ఫాలు కుట్టినా, నా భార్యను ఫాలో అయినా ఈ 4 గోళ్ల మధ్యనే కదా టోయ్. మేము బయటకు వెళ్ళామనుకో, మా ఆవిడ నన్ను గౌరవంగా చూస్తుంది. నీ భార్యలాగా నలుగురిలో వీక్నెస్ అన్ని పాట కట్టి పాడేయదు. సరిగా మా పదనిసా. అయ్యో అయ్యో, ఆపమ్మా. నా మొహానికి ఏమైనా మొజాక్ చేయాలని చూస్తున్నావా? అరే రే, సారీ సార్, చూడలేదండి. నా మొగుడిని తాకడానికి ఎన్ని గుండెలేస్తావో నిన్ను. ఇంకోసారి నా మొగుడి మీద చెయ్యెత్తే చేతులేసి పొయ్యిలో పెడతాను. జాగ్రత్త. టింగురంగా అంటూ ఆఫీసులకు వచ్చేది ఎందుకేనంటే ఇట్ట మగాళ్ళ నల్ల వేసుకోవడానికేనా? వల్ల వేసుకోవడానికి నా మొగుడే దొరికాడంటే నీకు. ఏంటి నువ్వు చేస్తున్న పని? పొరపాటు మొహం మీద ఇంకు పెడితే తుడుస్తుంది. నీ మొహం మీద ఇంకు పడితే తుడితే నేను తుడవాలా?
లేదా ఇంకు నీ మొహంలోనే ఇంకిపోవాలా చూడడానికి అదే వస్తాయా మధ్యన మిస్టర్ సూరిబాబు వాట్ ఇస్ దిస్ ఆసుపాసు వంకాయ పులుసు మిస్టర్ సూరిబాబు ఇది ఆఫీస్ అనుకున్నావా ఇల్లు అనుకున్నావా అదేనయ్యా నేను అడుగుతున్నాను ఇది ఆఫీసా సాని కొంప ఇట్టాంటి ఆడాలని ఎట్టా పెట్టుకున్నావయ్యా పనులు ఏది నీ పెళ్ళాన్ని బిల్లు మాట్లాడతా దిస్ ఇస్ టూ మచ్ ఏంటి అమ్మా ఏం జరిగిందో నేను చెప్తా చెప్పండి. పద ముందు పద. మిస్టర్ సూరిబాబు ఏమిటి మ్యారేజ్ ఉండక్కలేదు ఇవాళ అమ్మాయి కొట్టింది రేపు నన్ను కొడుతుంది మీ ఆవిడ చేసిన తప్పుకి నిన్ను 5 రోజులు సస్పెండ్ చేస్తున్నాను సార్ నో మోర్ ఎక్స్ప్లనేషన్స్ గెట్ అవుట్ సార్ అసలు ముందు నేను చూసానే సాపసాని నేను ముందు చూసానే ఏటే జుట్టు దుట్టాలేదా వదిలేదంటే నా సవితి నేను పట్టుబడితే వదలనే వదలకి ఏం చేస్తాలేనా ఏటే పక్క పెనుగువి ఏమైంది ఇప్పుడు వాగవే ఇందాక వాగిన వాగుడు నా మొగుడు వచ్చాడే నీ మొగుడు వస్తే ఏం చేస్తాడు పొడి చేస్తాడా ఆపమ్మోహు నేను నిన్ను పొడవలేని తల్లి ఏం జరిగిందమ్మా ఏం జరిగిందా దించు అసలు ఏం జరిగిందమ్మా మరేమో మావా గేదెట్ట వెళ్తా మన గేట్ ఎదురు పేడేసింది మావా ఏదో పేడైకపోతే బంగారు కుప్పలేస్తుందా పేడెత్తుకుందామని వస్తే ఇది పోటాడుకొస్తుంది చూడు ఈ గొడవంతా పేడ కోసమా నీ తాళి తెగి గోదాట్లో పడిపోను ఇది మర్యాదస్తులు ఉంటే ఇల్లు నీ పెళ్ళం ఇంకోసారి ఇలా చేస్తే ఇల్లు ఖాళీ చేయవలసి వస్తుంది ఇదేంటయ్యా సూరిబాబు ఇలా తలకిందులు అయిపోయావేంటి? ఏం చేయమంటారు సార్ మా ఆవిడ వెళ్ళిన దగ్గర నుంచి నాకు అన్ని తలకిందులుగా కనిపిస్తున్నాయి అందుకని తలకిందులుగా ఉంటే అన్ని సరిగా కనిపిస్తాయని ఇలా చేస్తున్నా ఇంకాసేపు ఇలాగే ఉంటే మెడ సైడ్ కు వాలిపోయి లోకం అంతా ఒకే సైడ్ ఒకటి కనిపిస్తుంది. పెళ్ళాన్ని వెళ్ళగొట్టం ఎందుకు, ఇలా తలకిందులు అవడం ఎందుకు? ఏం చేయమంటారు సార్ పిచ్చి కోపంలో అలా చేశా అసలేదు అమాయకురాలు ఇంటి దగ్గర ఎలా ఉందో ఏమో. పోనీ నువ్వు వెళ్ళి మీ ఆవిడని తీసుకురావచ్చుగా. నేనా వెళ్ళడమా ఆవిడ్ని తీసుకురావడమా? చచ్చా మొగుడన్న తర్వాత అంత పౌరుషం ఉండాలి సార్. సరే నీ ఇష్టం, మూడంకేసి పడుకో. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు. నేను వస్తా. వెళ్ళండి సార్. ఈ విషయం చెప్పడానికేనా? ఏమాయ్ ఎలా ఉన్నామని అడుగుతున్నారు? అలిగెళ్ళిపోయావుగా మళ్ళీ తిరిగి వచ్చావే? ఏంటి రెండో పెట్టేసుకొచ్చావు? మీ నాన్న నన్ను కాకపట్టానికి కానుకలు ఇచ్చి పంపించాడా? ఆ పప్పుల మన దగ్గర ఉడుకో వెళ్ళి చెప్పు. ఓయ్ అంత శాతగాని పని నేనెందుకు చేస్తాను అల్లుడు? ఏంటా బెత్తర సూపు కర్రట్టుకుని కాపురం చేయించడానికి వచ్చా. అమ్మాయి ఇవన్నీ దించు. అల్లుడు అస్సలు నా బిడ్డకు చదువు ఎందుకు రాలేదో నీకు తెలుసా? నాకేం తెలుసండి. ఇది ఈ స్కూల్లో 1వ క్లాస్ చదువుకునేటప్పుడు వాళ్ళ పంతులకు దీని మీద కోపం వచ్చి ఒక్క దెబ్బేశాడంట. అంతే నాకు ఒళ్ళు మండిపోయి ఆ కొట్టిన సైని నరికి పారేశా. ఏంటే నా బిడ్డ మీద సేవ్ చేసుకుంటున్నామంట? అబ్బే నేను చేసుకోలేదు మావా, ఊరికే జస్ట్ ఇలా టచ్ ఇచ్చాను అంతే. ఏంటి ఇంత హెవీగా కాదు మావా, లైట్ గా. సరేగానే అయినది అయిపోయింది. ఇక నుంచి చక్కగా కాపురం చేసుకో. అలాగే మావా, మీరు వెళ్ళండి. వెళ్ళి మళ్ళీ రావటం ఎందుకయ్యా? నువ్వు నా బిడ్డని బాగా చూసుకున్నావని నాకు నమ్మకం కలిగేంత వరకు నేను ఇక్కడే ఉంటా. అబ్బా ఏంటనమ్మా ఈ ప్రయాణాలు ఊళ్ళంతా నొప్పులు చేసేసినాయి. కొంచెం ఉడుకు నీళ్ళు పోసుకొస్తా. అల్లుడా ఈ పొగ కట్టుకో. ఎందుకు? 2 చుట్టలు చుట్టి పెట్టు. చుట్టలా? నేను చుట్టను. నువ్వు చుట్టవా? చుట్టకపోతే నిన్ను నేను చుట్టేస్తా. కొంచెం బాగా చుట్టవయ్యూ. వస్తా. మామా మామా ఇంకెప్పుడు నన్ను కొట్టమాకే. ఇంకేం కొడతానే నిన్ను? కొట్టడానికి టైం ఎక్కడిది? చుట్టలు చుట్టుకోవటం, ఆఫీస్కి వెళ్ళటం. అవును అమ్మోర్లో ఇలా జుట్టేరు పోసుకున్నావేంటే? ముడేసుకోవచ్చు కదా. అది ముడేసుకోదు. ఏ దాన్ని నువ్వు కొప్పు పట్టుకుని కొంపలో గీడ్చుకొచ్చావంట కదా, అప్పుడు ఊడిపోయింది. నువ్వే ముడేయాలా? ముడేం కర్మ మావా, శుభ్రంగా తలకి నూనె రాసి చిక్కు తీసి జడల్ని చివర్లో రిబ్బన్ కూడా కడతా. ఇప్పుడు కాదు, నా బిడ్డ నువ్వు బాగా ప్రేమగా చూసుకుంటున్నావని నమ్మకం నాకు కలగాలి. అప్పుడే నీకు ఇస్తా ఛాన్స్. ద్రౌపది శపథం అన్నమాట. బోధపడిపోయింది. సిటుక్క
పట్టేస్తాడు. అమ్మా గుంటడు మంజోడే. మామా కొంచెం ఉప్పు చేపలు బాగు చేసి డబ్బాలేవా? చేపలు బాగు చేసి డబ్బాలో వెయ్యాలా? నిన్ను అయ్యా అయ్యా అని గట్టిగా పిలుస్తావు ఎందుకు? పాపం ఆయన ఇప్పుడే వచ్చాడు. డబ్బాలు ఎక్కడ ఉంటాయో ఆయనకేం తెలుసు? అయ్యా అని అరుస్తావు. నేను బాగు చేస్తాలే. మీ అమ్మ కడుపులో మాడ. అయ్యి బాబోయ్. ఏటి మామా అలిగావా? నా మీద కోపమా? బాబోయ్ ఆపు తల్లి. నాకు కోపం ఏంటి? నేను అలగటం ఏంటి? నా ఫేస్ కి ఈ తలుపు ఎప్పుడైనా అలుగుతుందా? ఈ చెక్కకి ఎప్పుడైనా కోపం వస్తుందా? అంతే నా ఫేస్ కూడా. నాకు కోపం ఏంటి? నా పెండాకుడు అయ్యా అని మాత్రం ఎప్పుడు పిలవ తల్లి. నీ పుణ్యం ఉంటుంది. సరే బజ్జిందావా? బజ్జుందాం. నువ్వేం చెప్తా చేస్తాను. అదెంత భాగ్యం. పడుకుందాం. లైట్ ఆఫ్ చేస్తాను. బజ్జుందాం. అయ్యా అని మాత్రం పిలవసుమా. అయ్యి బాబోయ్. ఎవరిది? సారీ. ఏమిటో సూర్యబాబు మీ ఇంట్లో పిల్లి పాము కొట్టుకుంటున్న సౌండ్స్ వినిపిస్తున్నాయి. అదే ఇదిగో చూడండి. ఇది పిల్లి అయ్యా, ఇది పాము. టోటల్ గా నా కర్మ. ఏమిటది గురక? ఆ రేంజ్ లో గురక పెడితే మేము నిద్రపోక్కర్లేదా? నిద్ర పట్టకపోతే చెవుల్లో దూదులు పెట్టుకోండి. మేమందరం చెవుల్లో దూది పెట్టుకునే కంటే ఆ దూది మొత్తం ఆయన నోట్లో కుక్కితే పోలా? ఏమండి మీకు దండం పెడతాను. మీరు ఆయన నోట్లో దూది కుక్కారనుకోండి, ఆయన నా నోట్లో దుమ్ము కొడతాడు. ఏదో రకంగా ఈ 4 రోజులు ఆ దరిద్రుడు గురక భరించాడు. ప్లీజ్. అలాగే నేను వెళ్తాను. మా వారికి తైలాభిషేకం చేయాలి. సరే పదండి వెళ్దాం. పద. ఇదిగో మావ కాపీ. అల్లుడు గారు, అల్లుడు గారు. ఏంటి మీ నాన్న అల్లుడు గారు అని పిలుస్తున్నాడు? పొద్దున జ్ఞానోదయం అయిందా? అల్లుడు గారా, అల్లుడు గారా. ఏంటి బాబు గారు, ఏంటి ఇలా వచ్చారు? ఏం కడుపు రుద్దుకుంటున్నారండి? ఏం లేదయ్యా, తెల్లారే పాటికి ఈ పాపిష్టి కడుపులో కుండెడు కళ్ళు పడకపోతే నరాలు జమ జమ జమలు ఆడిపోతాయి. దీనికి ఇబ్బంది అయిపోద్ది. అందుకనే ఒక కుండు కళ్ళు పడరాబో. నేను కళ్ళు తేవాలా? తేవాలి మరి. నేను నీ మామగారినే, నాకు మర్యాదలు చేసుకోవాలని నీకు ముందే చెప్పా. ఏంటి ఈ అన్యాయం? పాప ఆయన కళ్ళు తెమ్మంటే ఎట్ట తెస్తారు? అడగవే. నేనేంటి, నా లెవెల్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, నేను కళ్ళు తేవడం ఏంటి? నువ్వేమి అనుకో మాకు మావా. పర్లేదులే. మా అయ్యకి పట్నం సంగతి తెలవదు. ఆఫ్ కోర్స్. ఏంటే అసలు ఇప్పుడు నేనే తప్పనానే? తప్పున్నారా? అడగవే, అట్ట అడుగు. కుండ సతికి కూడా కళ్ళు తెమ్మంటే ఎట్టా తీసుకొస్తా? ఉండు, నేను వెళ్ళి కుండ తీసుకొస్తా. అల్లుడు నాకు లేదు సోమా, నా కూతురికి తట్టిందయ్యో. అవును, నా మేధావి తండ్రి, అంతకు మించిన మేధావి కూతురు. వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్న దరిద్ర పళ్ళు నేను. ఈ కొండట్టుకెళ్ళు సీతాపురం శివారులో మంచి తాటికలు దొరుకుతుంది. ఆ చేతనే 2 చీకులు కూడా పడరా. అంటే ఏంటి? చీకులను అడుగు, అల్లేస్తారా. అంత కోపడతావుటే? వెళ్తున్నాను. హరిశ్చంద్ర, ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ అమ్మాయి కళ్ళు తెమ్మంటేనే హరిశ్చంద్ర పద్యం పాడుతున్నాడు. కళ్ళు కొట్టించావంటే రాయబారం పద్యం విసురుతాడేమో. ఏంటో సూరిబాబు పొద్దున్నే కాటి కాపర్లా కొండెట్టుకు బయలుదేరావు? తమరేంటి చెప్పుచ్చుకుని అడుగు తినే వాళ్ళ బయలుదేరారు? ఇవాళ పాలు తీసుకురాసిన డ్యూటీ నాది, అందుకని పాల బూతు బయలుదేరాను. నేను బూతు పాలకు వెళ్తున్నా. బూతు పాల? అవేం పాలు? నా బొంద పాలు, నా శారదం పాలు, నా తద్దినం పాలు, నా పెండాకుడు పాలు. చెప్తే పిచ్చాసుపత్రి పాలు, చెప్పకపోతే నవ్వుల పాలు. ఓ సురాభాండమా, ఏంటే నాకు ఈ దరిద్రం. చెప్తే నవ్వుల పాలు, చెప్పకపోతే పిచ్చాసు పాలు. వీడికి ఏదో క్రాక్ వచ్చినట్టుంది. బాబు, ఇక్కడ చీకులు ఎక్కడ అమ్ముతారు నాయన? చెట్టు కింద అమ్ముతారు, తీసుకో. అలాగే. చీకు చింత లేకుండా బతికినండి చీకుల కోసం ఎత్తుకోవాల్సి వస్తుంది. మార్కెట్ నుంచి వస్తుంటే మా తమ్ముడు కనిపించాడు. వాడి భార్య పుట్టింటి నుంచి తిరిగి వచ్చేసిందిట. నీకు అసలు బుద్ధి లేదు ప్రకాష్. బొత్తుంటే నిన్నెందుకు చేసుకుంటాను? ఏంటి? ఏం లేదు.
ఎంకమ్మా ఓయ్ ఎంకమ్మా వత్తనా ఏటి మావా ఇక్కడ క్యాసెట్లు ఉండాలి చిన్న చిన్న పెట్టెలాగున్నాయి అయ్యనా అదే అయ్యి తీసుకెళ్ళాడు మీ అయ్యకి వాడితో ఏం పని పనేంటా ఆటిల్లో సన్న సన్న దారాలున్నాయిగా టేపులు అవన్నీ కలిపి లావు తాళ్ళలాగా పేంతన్నాడు తాడు కింద పెంచుతున్నాడా లావు తాడు కింద పెంచుతున్నాడా ఎక్కడ పెంచుతున్నారండి వారు పెరట్లో నా క్యాసెట్లు అయ్యో నేను కష్టపడి సంపాదించుకున్న క్యాసెట్లన్నీ తాడు పెంచడం ఏంటయ్యా నీ తాడు పెంచడం నాశనంగానే అయ్యో అయ్యో గుడ్లు ఆరేసుకోవడానికి బిడ్డ కష్టపడిపోతుందని ఏంటి లోపల ఉన్న పెద్ద పెద్ద డబ్బాలు ఇప్పి దండాలు కట్టా అటు చూడు అయ్యో ఓరి దేవుడు నిన్ను తీసుకెళ్లి గోదావరిలో పెట్టు ఇంత పని చేసేవారు నాయన అయ్యో అయ్యో ఓరి నాయనో ఇవన్నీ ఇట్ట కట్టాడేవరా దేవుడు అయ్యో మాయబజార్ కాసెట్టు గుండమ్మకథ కాసెట్టు కృష్ణాద్రుత కాసెట్టు అయ్యో వీడు దుంపదేగా మామా క్యాసెట్లన్నీ కలిపి దండ వెళ్ళావా ఎంత మంచి పని చేసావు ఇయ్యేమో అల్లుడు గారి ప్యాంట్లు షర్ట్లు ఆరేసుకోవడానికి అయ్యేమో నీ జాకెట్లు లంగాలు చీరలకి అయ్యేమో నా పంచులకి మరి ఎందుకు మామా కొలకలే అది కాదు మావా వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదని నేనే కట్టమని చెప్పా మరి ఊళ్ళో వాళ్ళందరికీ కట్టమని చెప్పబోయావా నిన్ను చెయ్యి ఎత్తావంటే ఇంట్లో కూడు తినడానికి వీలు ఉండదు ఇంట్లో కూడు పెట్టకపోతే హోటల్లో తింటా హోటల్లో తినడానికైనా చెయ్యి ఉండద్దు ఏం చేస్తావు చెయ్యి ఏం చేస్తావు దానికి భారత్ జీవితం కట్టుకున్న పెళ్ళాం మీద కూడా చేసుకోవడానికి వీళ్ళని బతుకైపోయింది నాది ఏంటి నాసుకుతున్నా ఏం లేదు మావా ఊరికే మెచ్చుకుంటున్నా ఎంతో మంచి పని చేసావో అటుపడుగా పట్టుకుంటా ఎంతకంటే చెడిపోతానా ఎక్కమ్మా ఆఫీస్కి వెళ్ళొస్తాను మావా ఏంటల్లుడు ఆఫీస్కి వెళ్తున్నావా లేదు బలాదులు తిరుగుదామని వెళ్తున్నాను చౌరుగా అంత దమ్ము నీకు ఎక్కడిది కానీ వచ్చేటప్పుడు రోజు గడ్డం గీయడానికి ఒళ్ళు పడ్డానికి ఓ మనిషిని తీసుకురా నేను ఉన్నంతకాలం నాతోనే ఉండాలాడు నీకు గడ్డం గీయటానికి నేను మనిషిని తీసుకురావాలా పోనీ ఆ పనులు నువ్వే చెయ్యి వద్దులే తెస్తాను ఏంటి మీ మా ఉన్నంతకాలం నేను వచ్చి మీ ఇంట్లో ఉండాలా? అవును, లేకపోతే మా మామ నన్నే ఒళ్ళు పట్టమని గడ్డం ఎక్కమని అంటున్నాడు. ఓహో సరే అట్టాగే ఉంటాను గానీ అయితే మనకు కొన్ని కండిషన్లు ఉంటాయి. మరి ఏంటి నీకు కూడా కండిషన్లు ఉన్నాయా? నా కర్మిలా తగలడింది. అవసరం వచ్చి ఒంగోమంటే అనవసరం వచ్చి తొంగోమన్నదంట. ఏంటో చెప్పా కండిషన్లు? ఇప్పుడు కాదులే, రేపు పొద్దున డ్యూటీ ఎక్కుతాను కదా అప్పుడు చెప్తాను గానీ ఒక 500 అడ్వాన్స్ కొట్టు. 500 అడ్వాన్సా? 500 ఇయ్యవా? అయితే నువ్వే వెళ్ళి నీ మాకు మాల చేసుకోపా. వద్దు వద్దులే బాబు, ఇస్తాను. తప్పుతుందా? 1 2 3 4 5 500. 500 ఎల్లో పొద్దున వస్తాను. అలాగే. సార్ 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 ఏమయ్యా నువ్వేనా ఒళ్ళు పట్టాడువే? అవును సార్, నేనే మాలిషాన్ని. అవును, నేనే మాలిషాన్ని ఎలా కనుక్కున్నారు సార్? కోతిని చూసి తెమ్మా తెమ్మా బాగున్నావా అని అడిగాడంట. నా పేరు మీకు ఎట్లా తెలుసండి అని అడిగిందంట. అట్టుంది నువ్వు వేసిన ప్రశ్న. నీ మొఖం చూస్తుంటే తెలియట్లా నువ్వు ఒళ్ళు పట్టేవాడునే. చల్లా చెట్టు కదరా గడ్డం గీత గాని. సరే పదండి. ఇదేంటండి? ఏం చెప్పనే, రాత్రంతా మా ఆవిడ నా మీద స్వారీ చేసిందేమో, నడు పట్టేసింది. ఓసి నీ సిగ్గు శివడా, ఇందులో డబుల్ మీనింగ్ ఏం లేదే. రాత్రి నేను మా ఆవిడ గుర్రవాట ఆడుకున్నాం. ఇటు వచ్చి ఆటలో గుర్రం నేను. అంతేనా? అవును. నేను ఏమో అనుకున్నా. సార్ క్రీమ్ తేవటం మర్చిపోయాను, ఈ సబ్బెట్స్ ఏనా? అట్టగా ఇదేం సబ్బయ్యా? బట్టల సబ్బు. మరి తెలిసి మొహానికి రాస్తానంటే పెట్టి నేను నెత్తి కొప్పు అయితే పెట్టుకున్నావు కానీ చెవులు పువ్వు పెట్టుకోవాలా. మేము క్లాసే. ఇగో కిలీమో మా అల్లుడు కాని ఉంటది, అడిగి పట్టరా. ఏంటే నువ్వు ఊడుస్తున్నావా డాన్స్ చేస్తున్నావా? నా పేరు జమ్, నా పేరు చెప్పితే డమ్. నేను ఇట్టాగే ఉడతా. అక్క ఒకసారి వద్దునా పట్టుకో. ఇదిగా అటు చూస్తావేంటి? నిన్నే రా. ఏంట్రా నా బతుకిలా అయిపోయింది? అదేమో చీపురు గట్ట చేతిలో పెట్టి వెళ్ళిపోయింది, నువ్వేమో చిటికేసి పిలుస్తావా? నిన్ను చంపేస్తాను రా, చంపేస్తా. అలాగే
అదే చేత్తో కత్తి పట్టుకెళ్ళి మీ మామ గడ్డం చెయ్యి. వద్దు బాబోయ్, మా మామ గడ్డం చేయాలా? నా వల్ల కాదు, నువ్వు వెళ్ళు. అలారా దారికి కొంచెం క్రీమి. ఏంటి? షేవింగ్ క్రీమ్. ఓహో అలాగే. ఇదిగో బాబు. అయ్యో ఎంకి నా ముద్దుల జుంకి, నీకోసం ఎంత ఇచ్చాను చెప్పుకో. పీస్ మిఠాయి. పీసు మిఠాయి, కారపూస తప్ప నీకు ఇంకేం గుర్తురావు కదా. నీకోసం హై హీల్స్ చెప్పులు తెచ్చా. అదో చేపలకి చెప్పులకి తేడా తెలియదు నీకు. ముందు ఆ చేతులు కడుకో. కాలు పెట్టు. అది ఆ కాలు పెట్టు. అది నడు. ఎలా ఉన్నాయి? చేసుకోవడానికి బానే ఉన్నాయి గాని నడుచుకోవడానికి బాలేవు మావా. 4 అడుగులు వేస్తే అదే అలవాటు అవుద్ది. నడు జాగ్రత్త. అది 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 పడిపోతానేమోనని భయం వేస్తా ఉంది మావా. ఓసిన నైగారాల ఇంకి 4 అడుగులు వేస్తే బాగా అలవాటు అయిపోద్ది. ఏం పడిపోవు. నడు. అది అది జాగ్రత్త జాగ్రత్త. అదే జాగ్రత్త. వదిలేస్తున్నాను జాగ్రత్త. ఆహా ఆహా తాడు మీద నడుస్తున్నట్టుంది. ఓహో అది అలాగే. అదే వచ్చేసింది. అయిపోయానుగా. ఇప్పుడు ఉంది ప్రదేశం. ఏమైందే? అయ్యా నీ అల్లుడు ఈ సొప్పులు వేసుకుని నడవమంటే నడుతా పడిపోయానయ్యా. ఎత్తు మనం చెప్పురా. అసలు మా అమ్మాయి ఏమంత ఎత్తు తక్కువైందని ఎట్టని చెప్పులు వేసుకోమంటున్నావు? భూమి మీద ధ్యానం లేవు, నీకు కావాలి కానీ. అది కాదండి, కొంచెం స్టైల్ గా ఉంటుందని. అసలు నా బిడ్డ కాళ్ళు ఎరగొట్టాను కదంటే ఎట్టని చెప్పులు కాదండి. అది కాదండి, శంకర్రావు గారు ఏం చెప్పారు? అది కాదో ఇది కాదో. అసలు ఆ పిల్ల కాలుకేమైందో ముందు డాక్టర్ పిలవయ్యా. ఆ పాటి జ్ఞానం ఉంటే ఎట్లాంటి పనులు ఎందుకు చేస్తారండి? ఏంటంటే పిచ్చి పిచ్చి చూపులు చూస్తుంటా. వెళ్ళి డాక్టర్ తీసుకురా. ఎల్లో వెళ్తున్నాను కదండి. ఎక్కడికి ఏటో పడతావు. అటు ఎల్లో బాబు. కాకర పడపక్కమ్మా. డాక్టర్ గారు కొంచెం నెమ్మది కట్టండి, పిల్ల గిలగలు నడిపోతుంది. లేడీ పిల్లలాగా నట్టింటో సెంగు సెంగుమంటూ తిరిగేది. ఉత్తి పుణ్యానికి దాని కాళ్ళు ఎరగొట్టావు కదంటయా. అల్లుడు రేపు నీకు పిల్లలు పుట్టకపోరు, వాళ్ళ కాళ్ళు ఎరగొట్టి వరుసగట్ట మంచం మీద పడుకోబెట్టకపోతే నేను గీత కార్మికునే కాదు. నువ్వు అసలు మామేనా? ఇలా శాపనార్థాలు పెడతాడేంటండి? కడుపు మండిన వాళ్ళకి ఇలాంటి శబ్దాలే వస్తాయా? కొండయ్య గారు, ఎప్పుడో ఇతర పిల్లలు పుట్టేలోగా మీ ఆవేశం చలబడిపోవచ్చు. ఈలోగా ఇతర కాళ్ళు ఎరగొట్టేస్తే అది నిజమే. ఇంకా ఆలస్యం ఎందుకు? రండి. ఎంకి నన్ను కాపాడెంకి. అయ్యా ఇందులో నా మావ తప్పేం లేదయ్యా. అనవసరంగా ఆయన కాలేరు కొట్టకయ్యా. ఇలా అట్లా పెద్దానికి నువ్వు అడ్డు చెప్పాక. అమ్మమ్మమ్మమ్మ కాలు కాకపోతే కనీసం చెయ్యన్న తీసుకొచ్చుకునివే తల్లి. సరే ఆయన కాలే కదా కాపాడమంది, చేతుల్లో ఇట్టాం. ఓ చెయ్యి తీసేసుకో. ఏం తీసేయలేవయ్యా. డాక్టర్ గారు అమ్మాయి కాలు ఎట్టుందండి? మరేం పర్వాలేదండి. ఎముక కొంచెం చిట్లింది. ఓ 4 రోజుల పాటు మంచం దగ్గర ఉంటే చాలు. ఆసుపత్రి రండి, మందులు ఇస్తాను. అయ్యా నేను మంచం దిక్కపోతే ఎట్టాగయ్యా? నీకు ఇట్టమని కోడిగురు చేపలేపుడు చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నీకెవరు చేసి పెడతారా అయ్యా? బాధపడబోకమ్మా. కాలు ఎరగొట్టినోడు కోడిని వండి పెట్టలేకపోతాడా? అల్లుడు గారు ఉన్నారు కదా, ఆయనే చేసి పెడతాడు. చేస్తా. చేపల పులుసు కోడి ఇగురు చేసి మిమ్మల్ని పిలుస్తా. మీరు పీకల దాకా మెక్కి పోదురు గాని. ఏమే నీకు చెప్పు తడిగించాలనుకోవడం కంటే నా చెప్పుతోనే కొట్టుకోవడం బెటరే. ఇదిగో కొంచెం చూసి పీకమయ్యా. ఒంటిపై పెట్టాలా? అంత సెగసెగ పామెత్తన్నావు. గతంలో బూట్ పాలిష్ చేసి చూడవా ఏంటి? లెవెల్ దాటి మాట్లాడుతుంటే సివిల్ దాటి క్రిమినల్ వెళ్ళాల్సి వస్తాయి. నోరు మూసుకొని బొచ్చు పిక్కోరా. నేను పీకడం మొదలెడితే నువ్వు లాక్కోలేక సత్తావులే గానీ ఆ శాపం జాగ్రత్త గోక్కోర్రా. రా. నన్ను రా అంటావా? అంటే తప్పేంటి రా? నీది నాది ఒకటే లెవెల్. నీది నాది ఒకటే లెవెల్ రా. అవును రా. కాకపోతే నీది షాప్ పొట్టు గీక్కునే లెవెల్, నాది కోడి బొచ్చు బీకే లెవెల్. పట్టయ్యా తాగు. ఏంటయ్యా? ఏంటమ్మా ఇస్తున్నారు, మంచి ఇస్తున్నారు. తాగు, నెమ్మదిగా తాగమ్మా, కొరపోద్ది. అమ్మా యాపిల్కాయ ముక్క తినో, మంచి పుష్టిగా ఉంటదే. కాస్త నెమ్మది కూడా.
అవతల కాళ్ళు ఎరగొట్టుకుని ఆడకూతున్నారు దుమ్ము ముక్కులోకి వెళ్తే శాతి పాడవుద్ది. ఏంటి నసుకుంటున్నా? ఏం లేదు మామ, సుందరకాండ చదువుకుంటున్నా మనశ్శాంతి. అలవాటు లేని బేరం ఏం చేయమంటావు? వస్తున్నాను. ఇక అమ్మాయి పిలిచి వెళ్తానులే, వినపడతానే ఉందిగా, కాలు తిమ్మిరికి వస్తున్నా. అమ్మా ఓ మీరా? ఏంటండి, ఏమైంది? అచ్చేసుకు వెళ్ళి చీటీలో డబ్బులు పోగొట్టుకున్నాను. అప్పులు వాళ్ళు ఇల్లు జప్తు చేసి మమ్మల్ని కట్టుబట్టలతో ఇంట్లో నుంచి పంపించేశారు. ఇంకే చెరో చిప్ప చేత పట్టుకుని అడుక్కోండి, వెళ్ళండి. మరిది ఆయన ఎంత చెప్తున్నా వినకుండా డబ్బు పాడు చేసింది నేను. పాపిస్తు దాన్ని. నా వల్ల ఆయనకి ఎన్ని కష్టాలు. ఆయనకి ఏదైనా ఉద్యోగం దొరికే వరకు మీ ఇంట్లో ఉండనిస్తే. అలాగా వదిన గారు, ఈ బేదవాడి ఇంట్లోనా? ఆ రోజు ఇంట్లో ఉండక్కర్లేదు, వెళ్ళి పొమ్మని తోచేశారుగా. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, వెళ్ళండి. మావా, పాపం వాళ్ళు కట్టాల్లో వచ్చారు, ఉండనిద్దాం మావా. ఆహా, ఎవరిని ఉండనివ్వాలో ఎవరిని ఉండనివ్వక్కర్లేదో నాకు తెలుసు. నువ్వేం చెప్పక్కర్లేదు. అసలు చెప్పడానికి నువ్వు ఎవరు? నా కూతురు. అదొక్క మాట అందంటే తిరుగులేదు. వాళ్ళు ఏంటోనే ఉంటారో, మీరు లోపలికి వెళ్ళండి. ఇది నా ఇల్లు, నా ఇష్టం. ఆ తప్పుడు కొత్త ఎక్కువ చేద్దన్నా. ఇది నా కూతురిల్లు, నా ఇష్టం. మర్యాదగా మాట్లాడు. ఏం మర్యాదగా మాట్లాడబోతే ఏం చేస్తావు? ఏమవుద్ది? నాకు తెక్కరేగుద్ది, నీ ఈపు పంబరేగిపోద్ది. ఆ తర్వాత ఇంట్లోంచి నువ్వు బయటికి వెళ్ళాల్సి అక్కర్లేదు, మీరు లోపలికి వెళ్ళండి. వదినా, అన్నయ్య. ఏంటి నసుకుంటున్నా? ఏం లేదు మామగారు, భయం వేసి ఆంజనేయ స్వామి దండకం చదువుకుంటున్నా. ఆ పెట్టి లోపల పెట్టు. అలాగే. మళ్ళీ నచ్చుతా? అలాగే. ఏడు తమ్ముడు, కామాలా ఉండేవాడిని గామాల అయ్యానని ఆశ్చర్యపోతున్నావా? మూతి మీద మీసం లేకపోయినా ఒంట్లో రోషం ఉంది. నేనిప్పుడు నీ టైపు కాదు. పెళ్ళాం చేత కాళ్ళు పట్టించుకోవడం కూడా గొప్ప విషయం అనుకుంటున్నావా? ఇప్పుడే నా పెళ్ళాం చేత నా కాళ్ళు పట్టించుకుంటా. ఎంకి నా కాళ్ళు ఎంకి ఎంకమ్మ, ఏంటి మావా? త్వరగా రా, వచ్చి నా కాళ్ళు పట్టు. అట్టాగే వస్తున్నాను. పళ్ళు తర్వాత చూసుకోవచ్చు, తొందరగా రా. వస్తానా మావా? ఆహా, ఈ వైభోగం చూసి మా అన్నయ్య కుళ్ళి ఆడవాలి. ఏంటలా మెత్త మెత్తగా నొక్కుతున్నావు? గట్టిగా నొక్క. అయ్యి బాబాయ్, ఎంకమని పిలిస్తే నువ్వు వచ్చావేంటి? నా కూతుర్ని కాపురం చేయడానికి పంపించాను గాని నీ కాళ్ళు విసకడానికి కాదు. ఏంట్రా చూస్తున్నా? ఎర్రగది ఎప్పుడన్నా నా బిడ్డని పిలిచి కాళ్ళు పిసుకో అంటావా? అన్నా తెలుపా? అయ్యా, అయ్యో అయ్యో, అమ్మ, అయ్యా. అమ్మో, వద్దు, నా దగ్గరికి రాకు. అమ్మో, దయ్యం, వద్దు, దగ్గరికి రాకు, భయంగా ఉంది. వద్దు, వద్దు, అమ్మో, దగ్గరికి వచ్చేస్తుంది. వద్దు, దగ్గరికి రాకు. అమ్మో, వద్దు, నన్నేం చేయకు, నన్నేం చేయకు, నన్నేం చేయకు. ఏంటమ్మా నువ్వు చెప్పింది నిజమే? అవునండి, మీ సూరిబాబు పక్కవాట జయాశీలాన్ని అపహరించిపోవడం, ఆవిడ అపస్మారకంలోకి వెళ్ళడం నా కళ్ళారా చూశాను. అయ్యి బాబోయ్, ఓరి నాయంకమ్మ బాబోయ్, నేను ఆవిడ్ని రేపు చేయటం ఏంటి నాయనా? ఆవిడెందుకో భయపడి అరుస్తుంటే చూద్దామని వెళ్ళా. నీచుడా, నువ్వు వికటాటాసాలు చేయలేదు? నేను వికటాటహాసాలు చేయటమా? ఊరుకో తల్లేవు, ఎవరన్నా వింటే నా మొహం మీద ఉమ్మేస్తారు. నా ఫేస్ కు పిచ్చి చూపులే తప్ప వికటాటహాసాలు ఒకటా? అయ్యా, ఇట్లాంటి పాడు మనిస్తావు నేను కాపురం చేయలేనయ్యా. నిజమే, వద్దు, మన ఊరు వెళ్ళిపోదాం. అంటే
ఇప్పుడు ఇతను ఇలాగే వదిలేస్తారా? కాయ కొట్టి హారతి ఇవ్వరా? ఎందుకు వదిలి పెడతాను? నువ్వు కళ్ళు మూసుకో. అల్లుడు నీ బతుకుకి బలాత్కారాలు. ఎందుకు అతన్ని కొడుతున్నారు? ఏం చేశాడని? ఏం చెయ్యలా, చెయ్యబోయాడు. అదేంటో తెలిస్తే కళ్ళుకుండా కింద పడి మొక్కలైనట్టు నీ గుండె సక్కలైపోద్ది. శంకర్రావు గారు, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను సార్, నాకేం తెలియదండి, నన్ను నమ్మండి సార్. నేనంతా విన్నాను లేవయ్యా. అరే అదేంటే ఎట్ట నవ్వుతావో? నీ పిల్లాన్ని బలాత్కారం చేయబోయాడని తెలుసు కూడా నవ్వుతావంటే? పాపం సూరిబాబా లాంటి వాడు కాదయ్యా, ఒట్టి అమాయకుడు. మా ఆవిడకు ఓ విచిత్రమైన జబ్బు ఉంది. నిద్రపోయే ముందు ఏదైనా చూసినా చదివినా నిద్రలో తనగలుగుతున్నట్టే ఫీల్ అవుతుంది. పిచ్చిది. ఏదో రేపు సీన్ చూస్తూ నిద్రపోయి ఉంటుంది. మధ్యలో ఈ అభాగ్యుడు బలి కాబోయాడు. అది జబ్బా? అవునోయ్. ఒక్కోసారి నిద్రలో జాకీ చాన్ లా ఫీల్ అయి నన్ను బాధేస్తుంది. ఒక్కోసారి మహారాణిలా ఫీల్ అయి గుర్రం కావాలని గొడవ పెడుతుంది. అంటే మీ పెళ్ళాన్ని చదువుకోవటం వల్ల భయపడి మీరు ఈ పనులన్నీ చేయటం లేదా? చాచా, నా భార్య దేవతోయ్, కానీ జబ్బు మనిషి కదా అని నేనే తనకు హెల్ప్ చేస్తూ సరదాగా జోకులేస్తుండేవాడిని. తను ఉద్యోగం చేస్తుంది కాబట్టి నా చెల్లెలకు పెళ్లిళ్ళు చేయగలిగాను. నా భార్య లాంటి భార్య దొరకటం మజాకా కాదు. ఓరి దేవుడే, మోసపోయాను కదరా. ఏమైందయ్యా? ఏమైందంటారేంటండి? ఆవిడ మిమ్మల్ని కొట్టడం, తిట్టడం, మీరు ముసుగేసుకొని ముగ్గులు పెట్టడం చూసి చదువుకున్న పెళ్ళాలంతా ఇంతే అనుకుని దెబ్బతిన్నారు కదండి. ఏం చేయమంటారండి బాబు? ఏం చేయక్కలా నువ్వు. వెనక్కెళ్తే గోదాట దూకొచ్చు, ఎదరకెళ్తే రైలు కింద తలకాయ పెట్టచ్చు. ఊరుకోవయ్యా. అల్లుడా అల్లుడా, దా దా. ఏంటి మావా ఇది? ఒక్క సొట్ట జిలేబీ తినుచుడు, తీయగా ఉంటది. సేదుగా ఉంటుంది అనుకున్నా. అల్లుడు గారు చేతులాడుతున్నాడు. తింజుడా, నువ్వు కూడా తీసుకోమ్మయ్యా. మీ నాన్నండి నా మీద లవ్ చిమ్మేస్తున్నాడు. అల్లుడా, జిలేబీ ఎట్టుందంట? బ్రహ్మాండంగా ఉంది మావా. మరి చదువు కట్టండి. ఇదేంటి బావా ఎడకన్నా అదురుతుంది? ఎడం కన్ను అదురుతుందా? అశుభమయ్య బాబు, ముందు ఆఫీస్కి వెళ్ళి ఏం జరుగుతుందో ఏమో. వెళ్తాను. ఇక్కడ ఫైల్స్ కనపడడం ఏంటి? ఎంకమ్మా ఎంకమ్మా, ఇక్కడ ఫైల్స్ ఉండాలేవి? నేను చూడలేదు మావా. ఏంటయ్యా ఫైల్స్ అంటే? ఇక్కడ కాగితాలన్నీ కట్టలు కట్టలుగా కట్టి పెట్టి ఉన్నాయి. అయ్యా ఎక్కడ ఎందుకు ఉంటాయి? ఎక్కడున్నాయి మరి? మేటాయి కొట్లో ఉన్నాయి. ఇక్కడున్న కాగితాల కట్టలన్నీ తీసుకెళ్లి మేటాయి కొట్లో వేస్తేనే ఇప్పుడు నువ్వు తిన్న జిలేబీ సొట్టలు ఇచ్చాడు. మావా మావా, జీనాయ మరణాయ జిలేబీ ఆపే సర్వా. అల్లుడు, ఆఫీసర్ అంటే జ్ఞాపకం వచ్చింది. ఈ అట్టుకెళ్ళి మీ ఆఫీసర్ గారి చేతిలో నా పేరు చెప్పి ఒక్కొక్క సొట్ట పెట్టు, తిని ఆనందిస్తాడు. జీనాయ మరణాయ ఇస్కే శివ ఆఫీసర్ ఏం చేస్తాడు? వాట్ వాట్ వాట్? మీ మా ఆఫీస్ మీద చిత్ర అయితే కమ్మేసి జిలేబీ కొన్నాడా? మీకు కూడా కొంచెం తీసుకొచ్చాను సార్. మిస్టర్ సూరిబాబు, అవి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్. యు ఆర్ సస్పెండెడ్ ఫర్ 6 months. సార్ 6 నెలలు సస్పెండ్ చేస్తే నేను ఎలా బతకగలను సార్? అడుక్కు తిను. సార్ మీ ఆఫీస్ స్టాఫ్ అడుక్కు తిని బతికితే మీకు ఇన్సల్ట్ కదా సార్? షట్ అప్ అండ్ గెట్ అవుట్. నీ కష్టాలు గట్టెక్కే మార్గం ఒకటే ఉంది. మీ మామయ్యని ఇంట్లోంచి పంపించేయి. ఇంట్లో నుంచే కాదు సార్, ఆ దరిద్రుని లోకం నుంచే పంపించేయాలి. ఆ స్టెప్ తీసుకోవడం నీ వల్ల కాదు, కానీ ఇంట్లోంచి పంపించేయి చాలు. సిగ్గు విడిచి చెప్పుకుంటున్నాను సార్, మా మామ ముందు నిలబడి మాట్లాడే ధైర్యం నాకు లేదు సార్. ధైర్యం కొనుక్కోవాలి. ఊరుకోండి సార్, ధైర్యం ఎలా కొనుక్కుంటామండి? పిచ్చోడా, నువ్వు అసలే పిరికివాడు కదా. నీ పిరికితనాన్ని పోగొట్టి స్టడీగా నిలబెట్టే ముందు బ్రాంతి కొడితే ధైర్యం వస్తుందా సార్? ఆ మందు మహిమంతే. లేని వస్తాయి, ఉన్నాయి పోతాయి. సార్ ఒక ఫుల్ బాటిల్ పీకుతా, మా మామ పని పడతా. ఎంకమ్మా ఎంకమ్మా. ఏటి మావ బయట ఉండవు? చవురుకో, మగోడు నేను బయట ఉంటామేంటి? లోపల మీ అయ్యేం చేస్తున్నాడు? అయ్యా ఆ తమ్ముగాని తోడేసుకుని చిలిమాకెళ్ళిండు. పద లోపల పద, చెప్తా. వెళ్ళి టవల్ పట్టరా. ఒరే మామా, ఇవాళ నువ్వు అవుట్ రా. నువ్వు అవుట్ అంతే. ఎంత బాగుందో. ఏటి మావ ఇది? ఇది పవిత్రమైన గంగాజలం. నేను బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేసి మడి కట్టుకుని మీ నాన్న వచ్చేలోపు దీన్ని ఒక పీకుతా. ఆ తర్వాత చూద్దుగా దీని ప్రభావం. ఇటై టవల్ ఇటై. గంగమ్మ తల్లి, నీళ్లు కూడా బంగారంలో ఎట్ట మెరిసిపోతున్నాయో. అన్నట్టు గంగాజలం 10 మందికి పంచిపెడితే పుణ్యం అవుతుందంటారు కదా. పినిగారు పినిగారు.
ఏమిటమ్మా? మా మామ గంగాజలం అట్టుకొచ్చాడు, మీకు కొద్దిగా ఇద్దామని అట్టుకొచ్చాను. గంగాజలమే? ఏది ఇలా ఇవ్వమ్మా. నేను ఒక గుక్కడు, నా పద్దేవుడు ఒక గుక్కడు గొంతులో పోసుకుని ఇచ్చేస్తామమ్మా. ఆగండి, ఇది గంగాజలం కాదు, బ్రాందీ. గొంతులో పోసుకుంటే గంతులేస్తారు. అపచారం అపచారం. బాందేనా? అంటే సీమ సారాయా? అవును. వారి దేవుడా, నా కొంప కొల్లేరైపోయినదిరా. నా మొగుడు తాగుబోతైపోయినాడు రా దేవుడా. ఇప్పుడు నేను ఏది చేతరా దేవుడా దేవుడా. చూడమ్మాయి, ఇలా ఏడుస్తూ కూర్చుంటే నీ మొగుడు దారికి రాడు, ఎదిరించాలి. అయితే సారా తాగొద్దని పొట్టాడే ఆడలతో సరి నేను మా ఆయన ఎదిరిస్తాను. పిచ్చి పిల్ల, ఇలాంటి ఉద్యమాలకి మగాళ్ళు మారమ్మా. మీ ఆయన చేత బ్రాందీ తాగడం మానిపించాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అదేటో చెప్పి పుణ్యం కట్టుకోక. ఇలారా. నీ మొగుడు మారాలంటే నువ్వు ఇలా చేయక తప్పదు. ఏంటి ఎంకి ఎంకి ఏంటి పని? గంగాజలం తాగుతున్నాను మావా. ఓసని ఎంకమ్మ, ఇది గంగాజలం కాదే, బ్రాందీ. అయ్యో ఎంకమ్మా ఎంకమ్మా. అమ్మా అమ్మా, ఏంటయ్యా నా బిడ్డకి ఏమైంది? అది అది నీ అబ్బా, బిడ్డకి ఏమైంది అని అడుగుతుంటే అతను నీళ్లు నవ్వులుతాడంటే అల్లుడు. ఏమైంది అంటే మీ అల్లుడు గారు మీ అమ్మాయి చేత బ్రాందీ తాగించాడు. బ్రాందీ అంటే ఆయనకే అర్థం అవుతుంది పాపం. మీ అమ్మాయి చేత సీమసార తాగించాడు. నీ అమ్మ కడుపు మారా, చల్లగా బిడ్డతో సంసారం చేస్తావు అనుకుంటే దాంతో సారా తాగిస్తా ఉంటాయి నువ్వు. బాబాయ్, అది కాదండి, మీ అమ్మాయి చేత తాగిద్దామని తేలేదండి, నేను తాగుదామని తెచ్చుకున్నా. ఎందుకు తాగాల్సి వచ్చింది అని అడుగుతున్నా. చెప్తే మీరు తోలు చేస్తారేమని భయం. చెప్పకపోతే డొక్కజించి డోలు కడతా. చెప్ప అంటే 2 ఛాన్సులు మీరే తీసుకున్నారా? చెప్పమంటే తాగితే ధైర్యం వస్తుంది, ధైర్యం వస్తే మిమ్మల్ని ఎదిరించి ఇంట్లో నుంచి పంపించేయచ్చు. ఎంత జరిగిన తర్వాత మీరు పంపించేదంటయ్యా, వెంటనే వెళ్ళిపోతున్నావా? నిజంగా? అవును, నా కూతురు తీసుకుని మరి వెళ్ళిపోతున్నా. ఇంకెందుకు, అది నా భార్య, నాతోనే ఉంటుంది. ఇక్కడే ఉంటది. నారమ్మయ్యరా, నీలాంటి సన్నాసుడితో కాపురం చేయించడానికి నేనేమి ఎదమని కాదు. అమ్మా నెమ్మదమ్మా, నెమ్మదిగా లేకు 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 లేకు. ఆగు, ఎంకమ్మని తీసుకెళ్ళడానికి వీల్లేదు. అదేమిటి బాబు, భార్య వెళ్ళిపోతే బాధపడాలి గాని నవ్వుతావేమిటి? ఎక్కడికి వెళ్తుందండి, మొత్తం దిగ్గానే పరిగెట్టుకుంటే ఇక్కడికే వస్తుంది. ఏది ఏమైనా గంగాజలం చాలా బాగా పనిచేసింది. ఏంటిది, నేను చూస్తుంది కళ నిజమా? ఏమైందంటారేంటండి? ఎప్పుడు చూసా జిడ్డు మొహంతో మీరు పూల సజ్జతో ఈవిడ పూజా గదిలో మగ్గిపోయేవారు. అటువంటిది ఆ చేతిలో సిగరెట్ ఏంటి, ఈవిడ చేతిలో ఆ ప్యాక్ ఏంటి, మీ ఇద్దరి మధ్య మందేంటి? నాకు చిత్త చాంచల్యం, మతి భ్రమణం రెండు ఒకేసారి వచ్చినాయి. నీకు మతి భ్రమణం చిత్త చాంచల్యం ఏది రాలేదయ్యా. నువ్వు చూస్తుందంతా నిజం. నిజమా? అవును, మా ఆవిడ పూజలు మానేసింది. అవునా? అవును, నా జాతకం రీత్యా నా 45 ఏట ప్రాణగండం ఉందని చెప్పారు. ఆ గండం నుంచి నన్ను కాపాడుకోవడానికి ఇన్నాళ్ళు మా ఆవిడ తపస్సులు పూజలు చేసి సతీ సావిత్రిలో నన్ను కాపాడుకుంది. మా ఆవిడికి నేనంటే అంత ప్రేమ, నాకు నా పెళ్ళాం అంటే డబుల్ ప్రేమ. ఇలాంటి పెళ్ళాం దొరకడం అంటే మజాక, ఎంతో లక్ ఉండాలి. నమస్కారం సార్. నమస్కారం అండి. వెంకటలక్ష్మి భర్త మీరే కదండి? అవునండి. మీరెవరు? చెబుతానండి, మీ ఆవిడ వంకాయ కూర బాగా చేస్తుంది కదండి? బాగానే చేస్తుందండి. మీరెవరు? చెబుతాను సార్, కోడి కూర బాగా చేస్తుంది కదండి? బాగానే చేస్తుంది సార్. మీరు ఎవరండి? ఇంటి పనులు వంట పనులు కూడా బాగా చేస్తుంది కదండి? బాగానే చేస్తుంది. మీరు ఎవరండి? చెబుతానండి, మీ ఆవిడ బట్టలు బాగా ఉతుకుతుంది కదండి? చేయలేవండి. ఎవరవయ్యా బట్టలు ఉతుకుతుందన్నాడు? నా పేరు సంటండి. మీ ఆవిడని పెళ్లి చేసుకోబోతున్న పెళ్లి కొడుకునండి. నిజమండి, ఇదిగోండి శుభలేఖ. అరే చరిత్రగా, నా పెళ్ళాన్ని చేసుకోబోతూ నన్నే డీటెయిల్స్ అడుగుతారా? ఒరే మామ, కొంప ముంచే ప్రోగ్రాం పెట్టావు కదరా. చూసుకొని వస్తున్నాను. ఆకులు తీసిన తర్వాత లోపలికి ఫోన్ చేసుకో. అట్టగానండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 1
ఒరే దరిద్రుడా నువ్వా ఈ స్థితికి దిగజారేవే నాన్న నేనేరా సుంఠ తోచిది తోచనమ్మా తోడుకోవడం పుట్టింటికి వెళ్ళిందని నీ పెళ్ళాం పెళ్లి చూడటానికి వచ్చావరా సిగ్గు లేకుండా? నేనేం చూడటానికి రాలేదు, నా పెళ్ళాం పెళ్లి ఆపడానికి వచ్చా. ఏడిచావు గానీ ఇప్పుడే మగాళ్ళు ఆడాళ్ళు భోజనాలు చేశారు, 3వ రకం వాళ్ళు కొట్టిస్తున్నారు, వెళ్ళి తినిపో. నన్ను 3వ రకం వాళ్ళ కింద లెక్క కడతావా? అసలు నువ్వు కన్న తండ్రివేనా? అలాగూ ఎక్స్క్యూజ్ మీ సార్, పెళ్లి కూతురు ఎక్కడుందండి? పెళ్లి కూతురు సూరిబాబు కంగ్రాచులేషన్స్. ఊరుకోండి సార్, కట్టుబడి చచ్చిపోతుంటే కంగ్రాచులేషన్స్ అంటారు. ఇది పట్టుకో చెప్తా. ఏంటి? కట్టుకో. ఏంటి నేను తోరణాలు కట్టాలా? లేకపోతే నీ పెళ్ళాం పెళ్లికి మేము తోరణాలు కట్టాలా? నువ్వే కట్టుకో. శంకర్రావు గారు ఆవేశం తర్వాత ముందు అటు చూడు, అటు. వాడేంటలా పిచ్చోళ్ళ సంకలు గుర్తుకుంటున్నాడు? ఎక్స్పీరియన్స్ పెళ్ళాం దొరికింది కదా, అందుకు గుద్దుకుంటున్నాడు. ఎక్స్పీరియన్స్డ్ పెళ్ళామా అంటే? అదేనో నీ పెళ్ళాం నీ దగ్గర ట్రైనింగ్ అయ్యి వాడికి పర్మనెంట్ కాబోతుంది కదా, అందుకు. అది కాదు బ్రదర్, నేను నీకు బ్రదర్ ఏమిటో వరసలా కలిసింది బ్రదర్. వరుసలు కలుస్తారా? చొక్కా వదిలి నా బ్యాడ్జీ చిరిగిపోద్ది. లాఠీలో లాబరేటరీ క్లీన్ చేసుకునే ఫేస్ నీకు ఒక బ్యాడ్జీ? నా పెళ్ళాం కాదు, నా హృదయ రాణి. నీ హృదయ రాణి నువ్వు? ఒరే టమ్ము అమ్ము, నన్ను అందరూ వెన్నుపోటు పుడుస్తున్నారా? అయ్య బాబాయ్, నువ్వైనా నన్ను కాపాడాలరా? అయ్య బాబాయ్, నీ పేరు జమ్ అని నాకు తెలుసు, నేను కొట్టానంటే నువ్వు టమ్. షట్ అప్. ఒరే మనం వెళ్ళి మా మామగారితో పోట్లాడి ఈ పెళ్లి అప్పించేద్దాం పదరా. గడ్డి మామకాడ కుక్కలాగా ఏంటయ్యా నువ్వు? ఒరే నా టైం బ్యాడ్ గా ఉంది కదా అని మరీ కుక్కతో పోల్చకరా. ఉత్తి కుక్క కాదు, సంకర జాతి కుక్క. అది గడ్డి తినదు, ఆవును తినేయదు. అట్టాగే నీకు నీ పెళ్ళాన్ని ఏలుకోవడం చేత కాదు, ఇంకొకటి ఏలుకుంటానంటే ఏడుస్తావు. ఒకసారి జమ్ము వెళ్ళి పెళ్లి కుర్తం రెడీ చేయి. జామ్ గా తయారు చేస్తా. అసలే నా పేరు జమ్, నా పేరు చెప్పితే డమ్ డమ్. రండి పంతులు గారు, ముహూర్తానికి టైం అయిపోతుంది. రండి రండి. సార్ మీరైనా నన్ను అర్థం చేసుకోండి, ఈ పెళ్లి ఆపించండి సార్. పెళ్లి చేయించడమే కానీ ఆఫ్ చేయించడం తెలీదు, పైగా పాపం. రండి. అంతేలేండి నా కర్మ. సూరిబాబు నువ్వు కూడా పెళ్లికి వచ్చావా? చాలా సంతోషం అయ్యా. చాలా సంతోషం మేడం, మీరందరూ ఉండి కూడా నా బతుకులా బుగ్గి పాలైపోతుంటే చూస్తూ ఊరుకుంటారా? ఆ విషయాలని తర్వాత మాట్లాడుకుందాం గానీ నువ్వు అర్జెంటుగా రాజమండ్రికి వెళ్ళి 20 కేజీలు మల్లెపూలు పట్టరా. అలాగే మేడం. ఎందుకు మేడం? ఎందుకేమిటయ్యా ఇలా 3 ముళ్ళు పడగానే అలా వెంటనే శోభనం జరిగిపోవాలంటున్నాడు పెళ్లి కొడుకు. అవునవునా, నీ శోభనానికి నేను మల్లెపూలు తేవాలా? నీ ఫేస్ మామా, అరే మామా, అరే మామా, సారీ సార్. సార్ ఇక్కడ కొండగాడు ఎక్కడ దొరుకుతారు సార్? కొండయ్య వాడెవడు? వాడు మా మామలండి. సార్ మిమ్మల్ని చూస్తుంటే చదువుకున్న వారిలా కనిపిస్తున్నారు, మీరైనా చెప్పండి సార్, ఈ పెళ్లి ఆపించండి సార్. ఎందుకంటారేంటి సార్? చదువు రాని డబ్బులు లేని పిల్లని పెళ్లి చేసుకుని సుఖపడదాం అనుకున్నారు సార్, ఇలా వీధులు పాలవుతాను అనుకోలేదు సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, ఈ పెళ్లి ఆపించండి సార్ ప్లీజ్ సార్. అంత పని చేయక్కర్లేదు అల్లుడు. అల్లుడా? మామా పిల్లకేది? మీసాలయ్యి, ఈ టకప్ ఏంటి, ఈ గెటప్ ఏంటి, టోటల్ గా ఈ సెటప్ ఏంటి? ఆ సెటప్ నీకు పెళ్లి కావడం కోసం, ఈ గెటప్ నీకు జ్ఞానోదయం అవడం కోసం. అవునయ్యా, నేను మీ నాన్న కలిపి ఆడిన నాటకం ఇది. నేను కోటీశ్వరుణ్ణి, నా కూతురు చదువుల సరస్వతి. ఇప్పటికే అర్థమైందా డబ్బుకి చదువుకి పెళ్లికి సంబంధం లేదని? అర్థమైంది నాన్న, అర్థమైంది. పెళ్ళామంటే మజాకా కాదని. నా వెంకటలక్ష్మి. అదిగో అలా పిలవకండి, ఇది వరకు పిలిచినట్టు లవ్లీగా స్వీట్ గా ముద్దు ముద్దుగా పిలవండి.